దగ్గరికి వద్దాం. 2 పేతురు మొదటి అధ్యాయము. 2 పేతురు మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇది సుమారుగా నాకు తెలిసి దేవుని చిత్తమైతే 8 వారాలు మనం దీని మీద ముందుకు వెళ్ళే వాళ్ళగా ఉన్నాం. ప్రార్థించుకుందాం. వాక్యం దగ్గరికి వద్దాం. 2 పేతురు మొదటి అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలుభాగమున్నట్లు వాటిని అనుగ్రహించను. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును అగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, అధిపతి నాయన, ఏదైనా మరోసారి వినయంగా తరల వంచిన యొక్క వాక్యం నేను అందరం సమీపిస్తూ ఉండగా వాక్యంలోంచి నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడిన ప్రభువా, నీ బిడ్డలు ప్రయాసతో ఇక్కడికి వచ్చి ఉండగా నిశ్చయంగా దేవా మరొక నూతన శక్తిని ఇక్కడి నుంచి పొందుకొని బయటికి వెళ్ళటకు సహాయం దయచేయండి. నూతన వాక్యంలోని బలమును, జ్ఞానమును, విశ్వాసమును పొందుకుంటకు సహాయం దయచేయమని, పరిపూర్ణమైన స్థితిలోకి మారటానికి దేవా నిశ్చయంగా యొక్క వర్తమానం మాకు ఉపయోగపడటకు సహాయం దయచేయమని, దీవించమని, ఆస్వాదించమని ప్రభువైన యేసుక్రీస్తు అనే శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి జాగ్రత్తగా చూస్తే మనం బైబిల్ అంతా చదవటం వేరండి. బైబిల్ చదివిన దాంట్లో నుంచి మన జీవితానికి తగినట్టుగా మనం తీసుకోవటం వేరు. మరి ఈ రోజు నుంచి జరగబోయే వర్తమానం మాత్రము ఇది ఏ ఒక్కరు కూడా ఇది వ్యక్తిగతంగా అంటున్నారని తీసుకోవద్దు. ఒకవేళ అలాగ అనిపించినప్పటికీ ఇది నన్ను అంటారు అనుకోవద్దు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకోండి. ఎందుకంటే మనం పరిపూర్ణత వైపు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం. చాలా మనం త్యాగాలు చేసి వచ్చాం. ఇక్కడ చర్చికి రావంటే త్యాగం చేసి వస్తారంటా ఉంటే ఇప్పుడు నేను దేవుని యొక్క బైబిల్ పట్టుకోవాలంటేనే ధైర్యం కావాలి. దాని కొరకు అనేక త్యాగాలు చేయాలి. అందరి ముందు బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళాలంటేనే మనము అనేక నామోషులు ఎదుర్కోవాలి. వీటన్నిటిని దాటుకొని దేవుడు యొక్క పరిపూర్ణత కావాలి. మనం దేవుళ్ళలో నిలబడాలి, వాక్యంగా మారాలి, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన కలవాలి, ఆయనతో పాటు నిత్యత్వంలో ఉండాలని ఎంతో ఆశ కలిగి, ఆశ మాత్రమే కాదు దాని కొరకు ప్రయాస మాత్రమే కాదు దాని కొరకు భారం మాత్రమే కాదు విశ్వాసం కూడా కలిగి ఇక్కడ దాకా వచ్చున్నాం. మనం ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతున్నాం. ఎక్కిన ప్రతి మెట్టు కూడా కష్టమైనదే, అయితే అసాధ్యమైనది కాదు. యు నో వై? బికాస్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఎందుకు అది అసాధ్యమైనది కాదంటే, కష్టమైనదే అసాధ్యమైనది ఎందుకు కాదంటే దేవుడి యొక్క కృప మనల్ని పైకెత్తి నుంచోబెడతా ఉన్నది. ఆమేన్. ప్రతి స్థితిలో మనం ప్రార్థించగా మొరపెట్టగా దేవుడు మనల్ని అక్కడి నుంచి ఎత్తి ఇంకొక స్థితిలో పెడుతున్నాడు. మనం నిలబడిన దానికి శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టమో బాధ కన్నీరు వచ్చినప్పుడు, నిందేసినప్పుడు, తోసేసినప్పుడు, పడేసినప్పుడు మనం చేసే ఒకే ఒక పని ఉంది. దేవుణ్ణి ఆనుకోవటం, దేవుణ్ణి పట్టుకోవటం, ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండటం, ప్రార్థన కలిగి ఉండటం. దేవుడు నన్ను ఖచ్చితంగా పైకెత్తుతాడు ఇక్కడి నుంచి నమ్మకం కలిగి ఉంటాం. ఆ నమ్మకమే దేవుడి యొక్క కృప వల్ల మనం పొందుకున్నాం. ఆ కృప మనల్ని పైకెత్తి పడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ లేఖనం ఒక ఆశ్చర్య మాట చెప్తామని చూడండి. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. అంటే దేవుని యొక్క అనుభవ జ్ఞాన విషయంలో కానీ మనం ఉన్నట్లయితే మనల్ని ఏమి కాకుండా చేస్తుంది? గట్టిగా చెప్తాను, ఒకసారి వినాలనుకుంటున్నాను. అందరి దగ్గర చెందాం అనుకుంటున్నాను నేను. ఏం చేస్తా అంటే మనల్ని సోమరులైనను నిష్ఫలులైనను, 2 పనులు మనల్ని వాక్యంలో నువ్వు ఉన్నప్పుడు ఈ 2 నీ దగ్గరికి రాలేవండి. చెప్పగలరా ఒకసారి రెండేంటో?
మొట్టమొదటిది సోమరితనం, రెండోది ఏంటి? నిష్ఫలులు. అంటే అర్థం ఏంటి? ఏమాత్రము ఉపయోగం లేకపోవటం. ఈ రెండు నువ్వు అవ్వలేవు ఎప్పటికీ. ఆమె చెప్దాం గట్టిగా. ఎందుకన్నా ఆమె చెప్దామని? ఈ రెండిటిలో మనం లేకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎందుకు ఈ 7 గుణలక్షణాలు మనకి ఇచ్చాడు? సోమరులు కాకుండా ఉండటానికి, నిష్ఫలులుగా ఉండకుండా ఉండటానికి. ఎంత దేవుడు కృప అంటే దేవుడు మనం ఎలా ఉండాలి ఆశపడుతున్నాడు చెప్పటం లేదు. అదే పదం పదే చెప్పాలి, కష్టంగా వస్తుందా? చెప్దామండి, అయినా పర్వాలేదు. ఎలా ఉండకూడదు అన్నాడు? సోమరులైనను నిష్ఫలులైనను ఉండకూడదని దేవుడు 7 గుణలక్షణాలు మనకి ఇచ్చాడు. ఇలా అడుగుతాను ప్రశ్న. పరిపూర్ణమైన మానవ స్వరూపంగా ఉండాలంటే ఏం ఉండకూడదు? సోమరితనం ఉండకూడదు. ఎటు దిగినా ఆన్సర్లు ఇవే వస్తాయి. ప్రశ్న ఏది అడిగినా కూడా నేను ఒకే రకమైన ప్రశ్న అడుగుతున్నానా, లేదా సమాధానానికి ఒకేలాగా ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. ఈ 7 గుణలక్షణాల్లో మొదటి గుణలక్షణం ఏంటి? విశ్వాసమేనా? మరి విశ్వాసం ఉన్నవాడికి ఏముండవు? దీనికి కూడా అదే సమాధానం. మీరు సమాధానం మార్చరు ఈరోజు. విశ్వాసం కలిగి ఉన్నవాడు ఏమి కలిగి ఉన్నాడు? రెండోది, ఎందుకంటే విశ్వాసం కలిగినోడు ఫలము లేకుండా ఉన్నాడు. వాడు నమ్మకం ఏంటంటే నేను ఫలిస్తానని నమ్మకం. దేవుడు మనల్ని మొట్టమొదటి ఆశీర్వాదం ఏమి ఇచ్చాడు తెలుసా? ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, భూమి నిండించి దాన్ని లోపరుచుకోండి. అంటే మొదటి లక్షణం ఏంటి? దేవుడు యొక్క మొదటి ఆశీర్వాదము ఫలించండి. మరి ఫలించాలంటే ఏం కావాలా? విశ్వాసం కావాలా? విశ్వాసం నీవు కలిగి ఉండగా నీ దగ్గర ఏమి లేదు, నిష్ఫలము నీ దగ్గర లేదండి. నిజంగా దేవుని కృప కాదా ఇది? పేతురు గ్రంథంలో, కొత్త నిబంధనలో పేతురుతో దేవుడు రాయించాడు. అయితే ఆది కాండంలోనే మొదటి అధ్యాయంలోనే 28వ వచనంలోనే దేవుడు దీవించాడు. అక్కడే దేవుడు మనల్ని దీవించింది కంటే ఫలించమని. ఆమేన్. కాబట్టి ఈరోజు భూమి మీద మనమందరం ఏమై ఉండాలంటే దేవుడి యొక్క ఫలములుగా ఉండాలి. కొంచెం ముందుకెళ్ళాక దేవుని చిత్తం అయితే మాట్లాడుకుందాం. దేవుడి రోజుగా అనుమతిగా ఇస్తే కొంచెం ముందుకెళ్దాం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి. దేవుడిచ్చిన ఈ 7 గుణలక్షణములు ఎవడి దగ్గర అయితే లేకపోవునో వాడు ఏం మర్చిపోతున్నాడు? తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడునే గును. విశ్వాసం మన దగ్గర లేకపోతే మనం ఏమవుతాం? గుడ్డివాడు అవుతాం. విశ్వాసం మన దగ్గర లేకపోతే ఏమవుతాం? దూరదృష్టి లేని వాడు అవుతాం. ఇంకా గమనించండి, మనం ఆ 7 గుణలక్షణాలు లేకపోతే తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి అంటే యేసుక్రీస్తు వచ్చాడని, రక్తం కాచాడని, మన పాపాలని కడిగేశాడని అన్న సంగతి మర్చిపోయి మళ్ళా మనం పోయి లోకంలో తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు లోకంలో తిరిగేవాడిలో ఏమి లేవు, 7 గుణలక్షణాలు లేవు. నిజమేనా? ఈరోజు దేవుడికి ఏం కావాలని కోరుకుంటున్నాడంటే దూరదృష్టి గలవాడై ఉండాలా, గుడ్డివాడిగా ఉండకూడదు, మన పాపములు దేవుడు కడిగాడని మనకి జ్ఞాపకం ఉండాలి. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మరి దేవుని చిత్తమైతే ఒక అంశము ప్రారంభిస్తా ఉన్నా, దేవుడు కానీ సహాయం చేస్తే మనం అది పూర్తి చేసుకుందాం. ఏంటంటే అది పరిపూర్ణమైన మానవుని యొక్క స్వరూపము. అయితే ఈరోజు పరిపూర్ణ మానవ స్వరూపం గురించి అని మాట్లాడాలనుకుంటున్నా, దాని ఒక పునాది గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే పరిపూర్ణమైన మానవ స్వరూపానికి ఒక పునాది కావాలి. ఒక్క నిమిషం దాని గురించి మాట్లాడతాను అర్థం అవటం కోసం. బైబిల్ మొత్తంలో పరిపూర్ణమైన మానవ స్వరూపుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. రెండో ఆయన కూడా ఉన్నాడు. ఏదెన్ తోటలో ఆదాము. నిజమైన పరిపూర్ణ మానవ స్వరూపం ప్రభువైన యేసుక్రీస్తు. దానికి మారుగా దేవుడు ఆదామును తయారు చేశాడు. అంటే ఈరోజు భూమి మీద ఆదాము లేకపోయి ఉండొచ్చు, కానీ పరిపూర్ణమైన మానవ స్వరూపముగా ఆదాము సృష్టించిన దేవుడు ఉన్నాడు. పరిపూర్ణమైన మానవ స్వరూపంలో దేవుడు ఉండి ఆ రూపంలో మనం రావాలని ఆయన ఆదాముని చేశాడు. మీరు జాగ్రత్త గమనిస్తే దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాములో ఏ తప్పు లేదు, ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ మోసము లేదు, అబద్ధము లేదు, దొంగతనం లేదు, హత్య లేదు, వ్యభిచారం లేదు, ఏదీ లేదు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. రెండోది, దేవుడు ఆదాముని చేసినప్పుడు ఆదాముని రోజుల పిల్లోళ్ళలాగా పుట్టించాల. మొన్న సోనీకి డెలివరీ అయింది, మీకు అందరికీ తెలుసు. జోయల్ పుట్టున్నాడు. ఎలా పుట్టున్నాడు? ఎంతున్నాడు? ఒక జాన్ ఉన్నాడు నాకు తెలిసి. మరి ఆదాము ఎంతగా పుట్టాడు?
దేవుడు ఆదామును సృష్టించడమే యవ్వనస్తుడిగా సృష్టించాడు. ఆదాము లేస్తున్నాడు, నడుస్తున్నాడు. సృష్టించిన మొదటి రోజే లేచి నడిచి తిరుగుతూ ఉన్నాడు. మొత్తం అన్నిటితో మాట్లాడుతున్నాడు. అంటే మాటలు మాట్లాడేవాడిగాను పుట్టాడు, నడిచేవాడిగాను పుట్టాడు. వివాహం చేస్తున్న స్థితిలోనే ఆదాము పుట్టున్నాడు. అంటే యవ్వనస్తుడిగా పుట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి యవ్వనస్తుడిగా ఉన్న ఆదాములో ఏ లక్షణాలు ఉన్నాయంటే ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క గుణ లక్షణం ఉన్నది ఆదాములో. అవునా? అంటే ఇప్పుడు ఆదాము ఎవరిలాగా ఉన్నాడంటే దేవుడు అంటున్నాడు మన స్వరూపములో. ఏ స్వరూపము? పరిపూర్ణమైన మానవుని యొక్క స్వరూపము. ఏ స్వరూపం అండి? దేవుడిదే స్వరూపము, పరిపూర్ణమైన స్వరూపము. ఇప్పుడు ఆదాము ఏమయ్యాడు? పరిపూర్ణమైన మానవుని స్వరూపమయ్యాడు. దేవుడు నిజమైన స్వరూపమై ఉంటే ఆదాము పరిపూర్ణమైన మానవుని స్వరూపమై ఉన్నాడు. ఈరోజు బైబిల్ చెప్తా ఉంది, తిమోతి రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది, ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడెను. ఎందుకని ఆదాము మోసపరచబడలేదు? ఆదాము పరిపూర్ణమైన మానవ స్వరూపమై ఉన్నాడు. ఆమేన్. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకవేళ ఈ 7 గుణ లక్షణాలు కానీ మన లోపల కూడా ఉండి మనము కూడా పరిపూర్ణమైన మానవ స్వరూపం అయి ఉంటే మీరు చెప్పాలి ఇప్పుడు సమాధానం. మనం పడిపోమండి. అయితే ఆశ్చర్య విషయం ఏంటంటే ఆదాము మానవ జాతి పడిపోవడానికన్నా ముందు రూపము. ఇప్పుడు మనము పడిపోయిన మానవులలో ఉన్న పరిపూర్ణ మానవ స్వరూపం తిరుగుతున్న ఇప్పుడున్న కాలంలో ఉన్నాం. ఇది తేడా. దేవుడి స్వరూపం చేసింది దేనికంటే ఆయన ఆరాధించేవాడు ఇలాగుండాల, ఆయన కుమారులు ఇలాగుండాల, ఆయన కుమార్తెలు ఇలాగుండాల, ఆయన కొరకు జీవించే వాళ్ళంతా ఈ గుణలక్షణములు కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు నీవు ఎలా ఉండగలుగుతావంటే నీ జీవితంలో అసాధ్యమైన జరగాల. నువ్వు దాని కొరకు కనిపెడుతున్నావు, ఎదురు చూస్తున్నావు. నీ విశ్వాసం ఎలాగుంటుందంటే దేవుడి కార్యం చేస్తాడు. నీ చుట్టుపక్కల అంటారు నీకు అసలు మైండ్ ఉందా, ఏం ఆలోచిస్తున్నావు, ఇది జరుగుతుందా? జరుగుతుంది. ఎలా చెప్తున్నావు? నాకు దేవుడు చేస్తాడని విశ్వాసం ఉన్నది. వాట్ డస్ ఇట్ మీన్? యు ఆర్ నాట్ బిలీవింగ్ అదర్స్ బట్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్. దాని ఒక ఉద్దేశం ఏంటంటే మీరు ఇతరులను నమ్మట్లేదండి, క్రీస్తు యందు విశ్వాసం ఉంచారు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వాడు దేవుడు చేసే కార్యాలు విశ్వాసం ఉంచుతాడు. ఎలాగంటే నీ కళ్ళకి అది కనబడకపోయినా, నీ హృదయానికి అది అర్థం కాకపోయినా, నువ్వు దాన్ని చూడలేని స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు దాన్ని విశ్వసించగలుగుతావు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన కృప. ఇప్పుడు ఇలా మాట్లాడదాం. ఈ 7 గుణ లక్షణములకి తెలియకుండా ఇంకొకటి లింక్ చేస్తున్నది. దాని లోపల నుంచి 7 గుణ లక్షణాలు వచ్చినాయి. ఇదేంటంటే దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ప్రేమ. అవి లేకుండా నువ్వు ఇవి కలిగి ఉండలేవు. ఇలా మాట్లాడదాం. దీని లోపల మనకి ఇక్కడ కనిపిస్తుంది బ్రదర్లీ లవ్. బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ. సహోదర ప్రేమ ఎక్కడి నుంచి రావాలంటే దాని పైన ఉన్నది. ఆ పైన ఏం కనిపిస్తుంది మనకి? ప్రేమ, గ్రేస్, కృప, ప్రేమ, దేవుని ప్రేమ. ఈ దేవుని మీరు గమనిస్తే ఇక్కడ లేదు ప్రేమ. ఈ చివరికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది ప్రేమ. ఎందుకంటే ఈ పైన పరిపూర్ణమైన ప్రేమ ఉన్నది, దాన్ని మనం తలరాయ ప్రేమ అంటాం. ఇక్కడికి వచ్చేసరికి నువ్వు దీని యొక్క శక్తి కింద ఉన్నావు కాబట్టి ఈ ప్రేమ నీ లోపలికి రావాలి. ఇప్పుడు మనం జీవించే కాలం అదిగో ఆ కాలమై ఉన్నది. చివరి దశకి అంటే క్రీస్తుని కలిసే కాలానికి మనం వచ్చున్నాం. ఈరోజు ఇంకా నేను ఇక్కడే ఉన్నాను అనే స్థితిలో మనం లేవండి. ఈరోజు దగ్గరికి వచ్చి ఎవరో ఒకళ్ళు వచ్చి ఇదిగో క్రీస్తుని నమ్ముకోండి, దేవుడిని నమ్ముకోండి, దేవుడిని మీకు మంచి చేస్తాడు అని చెప్తే అది ఇని నేను క్రీస్తుని నమ్మాను, నమ్ముతాను ఈరోజు అని చెప్పే స్థితిలో నీవు లేవు. నువ్వు దాన్ని ఎప్పుడో దాటొచ్చు ఉన్నావు. క్రీస్తు దేవుడని, ఆయన మంచి చేస్తాడని ఇది ప్రారంభ దశలో మనం నమ్మినది. రెండో దశ మనం ఏం నమ్మామంటే క్రీస్తు స్వస్థపరుస్తాడని. మూడో దశలో మనం ఏం నమ్మామంటే శ్రమల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడని. నాలుగో దశకు వచ్చాక మనం ఏం నమ్మామంటే నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడి మీద విశ్వాసం ఉంటే ఆయన నన్ను కాపాడుతాడు, నా స్థితిని ఆయన మారుస్తాడు, ఈరోజు కింద ఉండొచ్చు రేపు నన్ను తీసుకొచ్చి పైన పెడతాడు. ఈ రకమైన విశ్వాసం అన్నది. ఇప్పుడు మనము ఈ చివరికి వచ్చేసరికి మన విశ్వాసం ఏంటంటే ఏదో దినం ఆయన వచ్చినప్పుడు ఈ శరీరం మార్చబడి నేను ఆయన కలుసుకుంటాను. ఫస్ట్ ప్రారంభంలో ఇక్కడున్న నీకు ఆవగింజంత విశ్వాసము ఈరోజు నిన్ను అది ఎత్తబాటులోకి తీసుకెళ్ళి అది విశ్వాసంగా మారింది. కాబట్టి ఈరోజు దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా ఆయన ఎవరో నీకు తెలియజేశాడు, ఆయన నమ్మమని తెలియజేశాడు, ఆయన వాక్యాలకు రమ్మని తెలియజేశాడు, ఆయన నామంలో బాప్తిజం పొందమని తెలియజేశాడు, ఆయన ప్రేమ ఏంటో, కృప ఏంటో, శక్తి ఏంటో, ప్రభావం ఏంటో ఒక్కొక్కడికి తెలియజేసుకుంటూ వచ్చి ఈ దినమున ఆయన యొక్క పరిశుద్ధాత్మ నీకు ఇచ్చినప్పుడు ఇప్పుడు నువ్వేమంటున్నావంటే స్వస్థత,
నాకు కాక దేవుడు ఇంకెవరికి ఇస్తాడు? విడుదల నాకు కాక దేవుడు ఇంకెవరికి ఇస్తాడు? నేను నమ్మితే దేవుడు నీకు కార్యం చేస్తాడు. అంటే నీకు ఇక్కడ విశ్వాస స్థాయి ఎలాగ ఉండదంటే ఈ ప్రారంభ స్థితిలో ఉన్నది లేదు. ఎందుకంటే విశ్వాసానికి సద్గుణం కలిసింది, సద్గుణానికి ఆశ నిగ్రహం, జ్ఞానం కలిసింది, జ్ఞానానికి ఆశ నిగ్రహం కలిసింది. ప్రతి దానికి ఇంకొకటి కలుస్తూ ఉన్నప్పుడు పాత దానికన్నా అంటే ఇంతకుముందు స్థితి కన్నా కూడా నువ్వు ఇంకా ఎక్కువ స్థితిలోకి వచ్చినావు, దేవుడి లోపలికి ఉన్నతమైన స్థితిలోకి వచ్చున్నావు, దేవుళ్ళు ఇంకా నువ్వు ఎదిగి ఉన్నావు. హల్లెలూయా. నేను దేవుడిని తెలుసుకుంటున్న కొత్తల్లో కొన్ని పదాలు, నాకు ఈ పదాలు తెలియదు, బిబ్లికల్ ఈ టర్మ్స్ తెలియదు, ఈ టెర్మినాలజీ తెలియదు. ఒకసారి మాట్లాడతా, నేను బైబిల్ని బాగా చదివాను, చాలా చదివాను, నాకు చాలా తెలిసిందన్న ఒకసారి ఎవరితో మాట్లాడతా, ఒక సహోదరుడితో. ఆ సహోదరుడు చెప్పాడు, నాకు చాలా తెలిసింది అనకూడదు దేవుడి విషయంలో, నేను ఎదిగాను అని చెప్పాలి. నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థనలో ఎదిగాను అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు విశ్వాసం ఉండి దానికి మనకి సద్గుణం లేకపోతే ప్రభావం కూడా కలిసిందంటే మనం ఏం చెప్పాలా? నిలబడలేదండి, నేను జాగ్రత్తగా విశ్వాసంలో ఎదిగాను. దేంట్లో ఎదిగా? మనం విశ్వాసం ఉండి నీ దగ్గర సద్గుణం వచ్చిందని నువ్వు విశ్వాసాలు ఎదిగావు. ఈరోజు నేను ప్రార్థనలు ఎదిగా. నువ్వు ప్రార్థనలు ఎదగాలంటే నీకు మొట్టమొదటి విశ్వాసం ఉండాలి, రెండోది జ్ఞానం ఉండాలి, మూడోది సహనం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి. ఇవేమీ లేక నువ్వు ప్రార్థనలు ఎదగలేవు. కాబట్టి ఈరోజు క్రైస్తవుని పునాది అంతా ఏంటంటే పరిపూర్ణమైన మానవుని యొక్క స్వరూపంలో ఉన్నది. హల్లెలూయా. ఒక మాట, కొన్నిసార్లు నువ్వు నిజంగా విశ్వాసం అయినట్లయితే నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నా. ఈ పైన కనిపిస్తే ఒకసారి చదువుదాం. ఏంటది? మనం అడిగిన దాన్ని దేవుడు ఇవ్వకపోయినా నువ్వేం కలిగి ఉండాలా? ఈరోజు మనం ఎలా తయారమంటే దేవుడు నాకు అడిగింది ఇస్తేనే, ఏదో చెప్పండి, ఇవ్వకపోతే దేవుడు నాకు చేయలేదండి. దేవుడు అన్నీ నీకు చేస్తాను అని చెప్పి నీకేమన్నా ఒక 100 రూపాయల నోటు మీద నీకు రాసిచ్చాడా? నువ్వు ఎలాగొన్నా నీకు అన్నీ చేసేస్తాను రాసిచ్చాడా? ఒక రాసి చెప్పాలి, ఖచ్చితంగా చేస్తాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు ప్రార్థించిన వాటిని ప్రార్థించిన తర్వాత పొందుకున్నామని నమ్మండి, అప్పుడు మీరు అది కలిగి ఉంటారు. ఇప్పుడు దేవుడు మనకి ఎందుకు ఇవ్వట్లేదు? ప్రైజ్ ది లార్డ్. మనం అడుగుదానని ఆయన ఇవ్వనప్పటికీ మనము కొద్దిగానైనా కదిలించబడకూడదు. ఒక నిజమైన విశ్వాస యొక్క లక్షణం ఏంటంటే, నువ్వు అడిగావు, అది నీకు రాలా. నేను ఎప్పుడో ఒక మాట నమ్ముతా, కొన్నిసార్లు మనం పదే పదే అడుగుతూ ఉంటాం, అవునా? అది దేవుడు ఇవ్వడు. ఇవ్వకపోయినప్పుడు మనం ఏమనుకుంటాం? చెప్పరే గట్టిగా, ఏమో దేవుడు ఎందుకో చేయలేదు అనుకుంటాం. కొన్నిసార్లు నువ్వు అడిగి నీకు ఇవ్వకపోవటం కూడా నీకు ఆశీర్వాదమే, అవునా కదా? కొన్నిసార్లు మనం ఏం అడుగుతామంటే దానికి తల అనేది ఉండదు, దానికి తోక అనేది ఉండదు. ఈ అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. దేవుడికి తెలుసు నీకేమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, అవునా? ఇంకో మాట జ్ఞాపకం పెట్టుకోండి, నీ శత్రువు నీకు రావాల్సిన దాన్ని లాక్కొని తీసుకుపోయి 7 తలుపులకి గడలేసి ఆ తర్వాత ఇనప పెట్టెలో తీసుకొచ్చి పెట్టినా అది నీ దగ్గర నడుచుకుంటూ వస్తుంది. ఆయన దగ్గర నడుచుకుంటూ వస్తుంది. దాన్ని ఎవడు ఆపలేడు. నీకు రావాల్సిన ఎవడు ఆపలేడు. ఇది ఎంత గట్టిగా అయితే మనం ఆమెనన్నామో నమ్మామో, అలా ఇంకో మాట చెప్తా, దేవుడి చిత్తంలో లేనిది నువ్వు కోడిసార్లు అడిగినా అది రాదు. ఇది ఎంత నిజమో అది అంతే నిజం. కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి ఏం అడుగుతున్నాం జ్ఞాపకం పెట్టుకోండి. మనం అడుగుదానని ఆయన ఇవ్వనప్పటికీ మనము కొద్దిగానే కదిలింపకూడదు. ఎందుకంటే ఒకే ఒక మార్గము, ఆయన దైవిక స్వభావంతో భాగస్థులగుటియే. దేవుడి లోపల మనము కూడా భాగస్థులు అవ్వాలి. ఆయన అడిగింది ఇచ్చినా ఇవ్వకపోయినా. ధైర్యం ఉందా అంటున్నా, గట్టిగా రావట్లేదు. అప్పుడు ఆయన అది నీ ఎందుకు ఇవ్వడో నువ్వు గ్రహించగలవు. ఇప్పుడు మనం గ్రహించలేం. దేవుడు నీకు ఒకదాన్ని ఇవ్వనప్పుడు ఆ కొద్దిసేపు ఇది నాకు ఇవ్వలేదే అనిపిస్తుంది. నా విశ్వాసం తగ్గిందా, నా ప్రార్థన తగ్గిందా, ఎందుకు దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు అని. అయితే కొద్దిసేపటి తర్వాత నువ్వు అయినప్పటికీ దేవుడి మీద విశ్వాసం అలాగే ఉంచి ఉన్నప్పుడు అది ఎందుకు ఇవ్వలేదో దేవుడే నీకు బయలుపరుస్తాడు. ఆమేన్. బైబిల్లో ఈయన ఒక ఆయన ఉన్నాడు.
ఈయన పేరు దావీదు. దావీదు కుమారుడు చనిపోయాడు. జ్ఞాపకం ఉంది అందరికీ. మీరు ఎవరి కుమారుడు? దావీదుకి, బెత్షెబాకి. చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే బైబిల్లో అక్కడ కానీ మీరు చదివినట్లయితే బెత్షెబాకి అప్పటికే భర్త ఉన్నాడు. దావీదు ఆమె రహస్యంగా కలిసి ఉన్నాడు. వేరొకడు భర్తగా ఉండగానే దావీదు బెత్షెబా కలిసిన దానికి ఆమె గర్భవతి అయినది. చదువున్నారా బైబిల్? వేరొక భర్త ఉండగా దావీదు ఆమెను కలిసిన చేత ఆమె గర్భవతి అయినది. అతను ఊరియాని చంపించేశాడు దావీదు. అయితే కుమారుడు పుట్టి కొంచెం పెరిగి పెద్దోడయ్యాడు. తర్వాత దేవుడు చంపేశాడు. నిజమేనా? ఎందుకని? దేవుడికి తెలుసు దావీదు చేసింది తప్పని. దావీదు అతని కొరకు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? తిన్నాడా? నీళ్ళు తాగాడా? ఎలాగున్నాడంటే దావీదుని చూస్తే మిగతా వాళ్ళందరూ పిచ్చోడు అయిపోయాడేమో అనుకున్నారు. ఉపవాసం ఉన్నాడు. దేవుడు కుమారుని పైకి లేపల. మోకాళ్ళ మీద కూర్చోడు, నేల మీదే ఉన్నాడు. మొత్తం పైన ఎక్కడ కూడా కూర్చోాల. అంత కటిక ఉపవాసం చేసినప్పటికీ దేవుడు కుమారుని పైకి లేపల. చివరి రోజు అనుకుంటా కుమారుడు చనిపోయాడు, దావీదుకి ఎలా చెప్పాలని పక్క నుంచి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు దావీదు చెవిలో పడ్డాయి. ఎమ్మటే లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని కూర్చొని నాకు భోజనం పెట్టినారు. అదేంటి? అది దావీదు చచ్చిపోతాడు అనుకున్నామే, ఇంతగా ప్రేమించి ఎలా చేసేదేంటి చెప్పమంటారు ఏంటో? ఆ దేవుణ్ణి ఎందుకు ఇవ్వలేదు నువ్వు గ్రహించగలవు. ఎప్పుడు నువ్వు దేవుళ్ళలో భాగమై ఉన్నప్పుడు. నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటా. నీ కుటుంబంలో బాధ వచ్చినా సంతోషం వచ్చినా అయాచితంగా రావు. ఒక క్రైస్తవుల జీవితంలో యాక్సిడెంటల్గా ఏమీ జరగదు. ఎవ్రీథింగ్ వాజ్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో జరిగే ప్రతీది కూడా దేవుడు యొక్క ప్లానే. ఆ ప్లాన్కు తగ్గట్టుగానే నువ్వు వెళ్తానే ఉంటావు. కాబట్టి దేవుడు అన్నీ ముందే చూస్తున్నాడు. చూసిన వాటిని దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆ చేసిన వాటిని నువ్వు చూస్తూ ఉన్నావు. ఆ సంగతికి తెలియాలి. ఎప్పుడు తెలియాలి? నువ్వు క్రీస్తులో భాగమై ఉన్నప్పుడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు క్రీస్తులో దైవిక స్వభావంతో నువ్వు భాగమైనప్పుడు దేవుడు అది నీకు ఎందుకు ఇవ్వలో నువ్వు గ్రహించగలవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకో చిన్న మాట చెప్పనండి. ఈరోజు మనం చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైన సంగతి ఒకటి ఉన్నది. ఆయన దీన్ని సంఘంతో చెప్పుచున్నాడు. ఈ ఉదయకాలమున మార్గం ఏదని కనుగొనటానికి మనమందరం ఇక్కడికి వచ్చున్నాం. ఎందుకు మన సంఘానికి వచ్చామంటే క్రీస్తుని చేరటానికి మనకు ఒక మార్గం కావాలి. ఆ మార్గము క్రీస్తే, ఆ మార్గము వాక్యమే, ఆ మార్గము ప్రార్థనే, ఆ మార్గము విశ్వాసమే. వాటి ద్వారానే నువ్వు దేవునికి దగ్గరికి రాగలవు. ఆమేన్. గమనించండి, దేవుడు దేనిని కోరుచున్నాడు? ఈరోజు దేవుని ప్రేమించిన వాడు ఒక్కడూ లేడు. అయితే క్రీస్తు వలె ఉన్నటకు కావాల్సిందేమన్నా ఉన్నదంటే, ఒకసారి ఒక సహోదరిని ఇలాగ అడిగారు. కిడ్డాం పేరు. నీకేదైనా కోరిక ఉందా అని అడిగారు. అంటే ఆమెన్నది, అయ్యా ఉంది నాకు ఒక కోరిక. ఏంటి ఆ కోరిక అంటే, దేవుడికి నేను అత్యంత సన్నిహితంగా ఉండాలి. ఈరోజు ఇక్కడున్న మనందరం కూడా నీకేదైనా కోరిక ఉందంటే ఏమంటాం? ఇక్కడి చాలా ఉంటాయి. ఫస్ట్ ఉన్నది, అది కూడా ఉన్నది. నేను లేదంటాను మిమ్మల్ని ఏం తక్కువ చేయాలి, అది కూడా ఉన్నది. అయితే ఇమీడియట్గా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనకి ఏదైతే అవసరం ఉన్నదో మనం అది అడుగుతాం. అవునా? నీ ఏముంది చెప్పు. ఇప్పుడు కొన్నిసార్లు ప్రార్థన లైన్లోకి వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతాను. ఫస్ట్ పాట ప్రార్థన చేయొచ్చు. వాళ్ళని అడుగుతా, ఎందుకోసం మీరు వచ్చారు ప్రార్థనలోకి, ఎందుకని మీకు ప్రార్థన కావాలంటే వాళ్ళకున్న సమస్యలు చెప్తా ఉంటారు వరుసగా. అయితే వాళ్ళు చెప్పాల్సి ఏంటంటే, నేను దేవుడికి సమీపంగా ఉండాలి. ఎందుకని దేవుడు సమీపంగా ఉండాలంటే, నది ఒడ్డు నాటబడిన చెట్టు ఎన్నటికీ కదల్చబడదు. విశ్వాసంలో నాటబడిన విశ్వాసి ఎన్నడూ కదల్చబడదు. క్రీస్తులో నాటబడ్డ విశ్వాసి ఎన్నటికీ కదల్చబడడు. నీకు విశ్వాసం అనేది ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు అవి చేస్తాడని నువ్వు నమ్మాలి. దేవుడు అది చేస్తాడని నమ్మినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే దేవుడికి దగ్గరగా ఉన్నావు. నిజమేనా? దేవుడు అక్కడెక్కడో లేడండి. ఆయన అమెరికాలోనో లేకపోతే యెరూషలేములోనో ఇంకా ఆయన యోర్దాను నది దగ్గర ఇంకా గొల్గొతా లేడు. ఆయన ఈరోజు ఆయన మన దగ్గరే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే, రెండవ కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది. ఆయన తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఎక్కడుంది మరి? ఇప్పుడు విశ్వాసి లోపల ఉంటుంది. అవునా? విశ్వాసం కొరకు ఆయన ఎదుగుతున్నాడా? విశ్వాసి కొరకు ఎదుగుతున్నాడా?
విశ్వాసం కొరకు. విశ్వాసం ఎవరు కలిగి ఉన్నాడో వాడి లోపల దేవుడు ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు గుణలక్ష్యంలో మొదటి గుణలక్ష్యం ఏంటంటే విశ్వాసం, అంటే పునాది. ఈ పునాదిలో ఈరోజు దేవుడు పెట్టింది విశ్వాసము. అది ఎవరైతే కలిగి ఉన్నారో దేవుడు వారి దగ్గర ఉండే దేవుడై ఉన్నాడు. నువ్వు ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, ఏది ఏమైపోయినప్పటికీ నేను కానీ ప్రార్థిస్తే దేవుడి కార్యము చేయగలడు. ఇక్కడ చిన్న మాట జ్ఞాపకం చేస్తాను మీకు. కొద్దిమంది విశ్వాసులు ఒక రకమైన విశ్వాసం కలిగి ఉంటారు. వారికి ఏదైనా శరీరానికి బాగోకపోతే ట్యాబ్లెట్ వేసుకోమంటే వాళ్ళు అంటారు, మేము ట్యాబ్లెట్ వేసుకోమని దేవుడిని స్వస్థపరుస్తాడు అంటారు. ట్యాబ్లెట్ లేకపోయినా దేవుడిని స్వస్థపరుస్తాడు, నిజమే. అయితే నువ్వు ట్యాబ్లెట్ వేసుకోకపోయినా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అనే విధంగా నువ్వు జీవిస్తున్నావా? నువ్వు అలాగే జీవించినప్పుడు ఆ మాట అనాలా. అలాగేమో జీవించము, మాటేమో ఇలాగంటాం. ఇప్పుడు దేవుడి కార్యం ఎలా చేయాలా? కాబట్టి ఏంటంటే లేనిపోయిన ప్రగల్భాలు మనం బలకద్దు. ఎలా మనం ఉండాలంటే, ఒకరున్నాడు నాకు తెలిసి ట్యాబ్లెట్ పట్టుకొని, ప్రభువా నేను ఈ ట్యాబ్లెట్ వేసుకోవడానికి నేను తగ్గించంటే ఆ ట్యాబ్లెట్ దేవుడు తగ్గిస్తాడు. అయితే ట్యాబ్లెట్ దేవుడు తగ్గించలా. నీకు రహస్యం చెప్తా. కొద్దిసార్లు కొద్దిమంది సహోదరులు, బ్రదర్స్, సిస్టర్స్ వస్తా ఏం చేస్తారంటే ఒక నూనె డబ్బా తీసుకొచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేసేయండి అంటారా? ఈ నూనెని తీసుకెళ్ళి వాళ్ళు రాశారు. వాళ్ళు సాక్షి చెప్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇచ్చారు, నూనె ఇచ్చారు, ఆ నూనె రాశాము, తగ్గిపోయింది. నేనంటున్నా, పాస్టర్ గారు తగ్గించలా, నూనె తగ్గించలా, తగ్గించింది దేవుడు. నీకు టాబ్లెట్ తగ్గించింది దేవుడు. నా మాట మీకు అర్థమవుతుందా? నీ విశ్వాసము దేవుడి మీద నువ్వు పెట్టి నువ్వు చేయాలి. అయితే ఈసారి కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే, నేను అందరి ముందు బాగా కనిపించాలి అనుకోవడం కొరకు కొన్ని మాటలు పలుకుతా ఉన్నాం. దాని ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, పబ్లిక్ కన్జంప్షన్. అంటే 10 మంది కోసం చెప్పేది ఒకటి, లోపల జీవించేది ఒకటి. దీన్ని దేవుడు ఇష్టపడడు. నిజమైన విశ్వాసి ఎప్పుడు బయటికి లోపలికి ఒక్కలాగా ఉంటాడు. క్రీస్తుని పోలిన వాడు బయటికి లోపలికి ఒక్కలాగే ఉంటాడు. వాక్యాన్ని ప్రేమించిన వాడు, వాక్యంలో ఉన్నవాడు, దైవికమైన దేవుని యొక్క స్వభావంలో భాగమైన వాడు, పరిపూర్ణమైన మానవ స్వరూపంలో భాగమైన వాడు బయటికి లోపలికి ఒక్కలాగే ఉంటాడు. నీ విశ్వాసము టాబ్లెట్ వేసుకోకుండా తగ్గించాలి అని అంతగా ఉన్నప్పుడు నువ్వు ఆ మాట పలకక్కర్లా, దేవుడిని తగ్గించే ఉంటాడు. నిజమేనా? సరే, ఇక్కడ ఒక మాట చెప్తాను. కొద్దిమంది నాకు అసలు ఈ వ్యాధి రానే రాదండి అంటారు. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, వ్యాధిని కలగజేసేది నేనే, స్వస్థపరిచేది నేనే. నువ్వు వ్యాధి రాదు అన్నావంటే వ్యాధి ఇచ్చేది ఆయన, తీసేసేది ఆయన. నీకు ఎందుకు ఇచ్చాడు? ఆయన నీ జీవితంలో సాక్షిగా ఉంటానికి. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలా? నా జీవితంలో దేవుడు నాకు సాక్ష్యం అక్కర్లేదండి. ఇది ఎలాగున్నది? నీ విశ్వాసం మంచిదే, తగ్గించటలా. నీ విశ్వాసం ఇంకా పెరగాల. ఎంతగా పెరగాలంటే, నాకు ఈ వ్యాధి తగ్గుద్దనే దగ్గర నుంచి నేను పరిపూర్ణంగా మార్చబడి పైకి ఎత్తబడతాను. ఈరోజు తెలియ సంగతి ఇంకోటి ఉన్నది. ఇంకో కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు చేతికి చిన్న గాయమైనా కూడా ఇక ఈ చేతిని ఇలా పైన పెడతారు, ఇలాగా ఒక కుర్చీ మీద దీని మీద పెడతారు, ఇంకా ఇక ఏ పని చేయరు. కొద్దిమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళు వంట చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ స్టీలింగ్ గిన్నెలతో తిప్పుతూ ఉన్నప్పుడు గరిట అనుకొని పొయ్యి మీద పెట్టే గిన్నెను పట్టుకుంటారు. కంగారులో ఏమవుతుంది? ఎమ్మటే వెనక్కి వచ్చేస్తారు, స్టవ్ ఆపేస్తారు, అన్ని పక్కన పెడతారు, ఫోన్ చేస్తారు. వచ్చేటప్పుడు మధ్యాహ్నం బిర్యానీ తీసుకుంటా. ఎందుకని? ఏమో చెప్పట్లేదు నాకు. చెయ్యి ఏమంటారు చెప్పనా? చెయ్యి గాలింది అంటారు. చెయ్యి కాలటం అంటే ఏంటి తెలుసు? కోపడం మాకు కొద్దిసేపు ఎవరు. చెయ్యి కాలటం అంటే ఏంటి? చెయ్యి అంతా నువ్వు ఏది పట్టుకోవడానికి వీలైన స్థితిలో. కానీ భర్త ఇంటికి వచ్చేసరికి వీళ్ళు మొబైల్ పెట్టుకొని ఉంటారు. ఏం జరిగినది? విశ్వాసం ఎక్కడి వరకు ఉన్నదంటనా? చేతికైన చిన్న గాయాన్ని దేవుడు తీసేస్తాడు నువ్వు నమ్మలేదంటే నువ్వు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావంట? ఇంత చేతికి, ఇంత శరీరంలో చేతికైన ఇంత గాయమే తగ్గట్లేదు అని నువ్వు అనుకుంటే ఇంత శరీరము మారుతుంది నువ్వు ఎలా నమ్మగలవు? వర్తమానంలో ఒక మాట ఉన్నది, శరీరానికి ఉన్న స్వస్థత నువ్వు నమ్మలేకపోతే శరీరం మొత్తం మారుతుంది నువ్వు ఎలా నమ్మగలుగుతావు? అంటే ఈరోజు మన విశ్వాసం ఎంత ఉండాలి? సమస్య ఏం జరుగుతుందంటే, యూట్యూబ్లో ప్రసంగాలు వింటున్నాం, ఇంట్లో ప్రార్థనలు చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, కుడితే వర్తమాన పుస్తకాలు చదువుతున్నాం, అన్ని రకాలుగా వాక్యం ఎద్దుకు వస్తానే ఉన్నది. నిజమేనా? ఎవరి దగ్గర రాలేదంటే వీలే లేదు. నీ అంతా నువ్వు దానికి దూరం అయితే తప్ప నీకు వాక్యం వినటానికి ప్రతి అవకాశం దేవుడు ఇదనం ఇచ్చాడు. ఏ రకంగా కావాలో
దేవుడు ఎలా చేశాడంటే నేను అనుకుంటాను, అపవాదేమో చెడగొట్టడానికి మొబైల్ ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడంటే సేవకుల వర్తమానాలను యూట్యూబ్లో పంపించాడు. యూట్యూబ్ కనుక్కుంది చెడిపోవడానికి, కానీ దేవుడు ఏం చేశాడు, దానిలోపు కూడా వర్తమానం పంపించాడు. అంటే నువ్వు చెడిపోయేదాన్ని ఎంచుకున్నా దానిలోంచి కూడా దేవుడు నీకు మేలేని తీసిచ్చాడు. ఇక నువ్వు తప్పిపోవడానికి అవకాశం ఏమన్నది? నా అంతటా నేను అది కాకుండా వేరే చుట్టానికి వచ్చేప్పుడు నేను చెడిపోవడానికి నిర్ణయం తీసుకున్నట్టు. అవునా? అంటే మేలైనది దేవుడు నీకు ప్రతి దాంట్లో పంపించాడు. నువ్వు బైబిల్ తెరవలేవు, నువ్వు బద్ధకస్తురాలివి, నీ మొబైల్ తెరుస్తూ ఉంటావు. కాబట్టి నీ జ్ఞానము, నీ యొక్క ఆకర్షణ మొబైల్లో ఉంది. కాబట్టి దేవుడు మొబైల్లోకి బైబిల్ కూడా ఇచ్చాడు. మొబైల్ లోపలికి ఆయన వాక్యం కూడా పంపించాడు. మొబైల్ లోపలికి టేబుల్ కూడా వచ్చింది, బైబిల్ కూడా వచ్చింది, యాప్లు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు సమస్య ఏంటి? కొన్నిసార్లు మనకు ప్రార్థన చేయాలని ఉంటుంది, కానీ బైబిల్ ఎక్కడో అక్కడ ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళి తెచ్చుకోలేం, తర్వాత చదువుదాంలే బైబిల్ అనుకుంటాం. అయితే మొబైల్ చేతులలో ఉంటుంది, బైబిల్ మాత్రం అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ మొబైల్లో బైబిల్ యాప్ తెరుస్తావా? తెరవలేమండి. చాలా ఉంటాయి తెరవటానికి అడ్డంకులు. నేను మాట మీకు అర్థం చేసుకోండి. ఈ యొక్క ఉదయకాలం దేవుడికి నువ్వు సమీపంగా ఉండాలి, దేవుడు కోరుతా ఉన్నాడు. అవునా? ఎంత దగ్గరగా దేవుడాలు కోరుకుంటున్నాడంటే నువ్వు ఆలోచించే ప్రతిసారి వాక్యము నీ లోపల కదులుతూ ఉండాలి. ఎంతగా వాక్యం లోపల కదులుతూ ఉంటే దేవుడు నీతో అంతగా మాట్లాడుతున్నట్టు. ఆయన మాటలను వింటా ఉన్నప్పుడు ఆ మాటల్లో బలం నీకు రావాలి. ఆ బలంలోంచి వచ్చేదే విశ్వాసం. విశ్వాసం కొరకు నువ్వు బైబిల్ చదువుతున్నావు, విశ్వాసం కొరకు వాక్యం వింటున్నావు. అందుకని దేవుడు యొక్క వాక్యంలో ఇలా రాయబడింది, వినటం వలన విశ్వాసం వచ్చును. విశ్వాసం ఎక్కడి నుంచి రావాలి? దేవుని యొక్క వాక్యం వినటం వలన. కాబట్టి ఈరోజు మనందరికీ ఏదైనా కోరిక ఉందంటే ఏం చెప్పాలి మనం? ఎప్పుడన్నా ఎవరైనా అడిగినప్పుడు ఇక్కడ మీకు ఫ్రెండ్ ఎవరు, క్లోజ్ ఫ్రెండ్ ఎవరు, బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మనం చాలా పేర్లు చెప్తాం. కొద్దిసేపు అవి గుర్తు తెచ్చుకొని కూడా పేర్లు చెప్తాం. అవునా? వాస్తవానికి మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నువ్వు బాగా ఎక్కువగా సమయాన్ని ఎవరితో అయితే గడుపుతావో వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తావు. అవునా? మరి ఇప్పుడు వేరే ఒక మానవుని ఒక పేరు చెప్పావంటే అర్థం ఏంటి? దేవునికన్నా ఎక్కువగా నువ్వు వాడిని కోరుకుంటున్నావని. కోపపడిన ఒక మాట చెప్తావు, కోపపడ్డా కూడా చెప్తాను అనుకోండి, కోపపడకపోతే ఒక మాట చెప్తా. నువ్వు ఏదైతే దేవుడికన్నా ఎక్కువగా ప్రేమించావో దేవుడు దాన్ని తీసేస్తాడు. నీకు అందరూ ఫ్రెండ్లే, ఇంకా మాట్లాడితే జస్ట్ ఫ్రెండ్లే, బెస్ట్ ఫ్రెండ్ ఒకటే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఈరోజు ఏం చెప్దాం? ఒకసారి నాకు గుర్తుంది, ప్రిసిల్లా కూడా ఒక మాట చెప్పింది. ప్రిసిల్లాను జెస్సికా వైజాగ్ వెళ్ళేటప్పుడు, అమ్మ మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, నువ్వు ఒక్కదాన్ని ఉండగలవా, నీకు ఫ్రెండ్స్ ఎవరు అని అడిగారు. ఇక్కడ అడిగి నుంచోబెట్టాడు. జ్ఞాపకం ఉంది, మీ అందరూ కొద్దిమంది ఉన్నారు ఇక్కడ. యేసుక్రీస్తు నా ఫ్రెండ్ పాస్టర్ గారు అని చెప్పింది. అవునా? మరి పెద్దయ్య కూడా అలాగే ఉండాలి, ఎప్పటికీ అలాగే ఉండాలి, ఆయన రాజ్యం చేరేంత వరకు. అమ్మాయికి ఎవరు చెప్పాలి, పక్కన ఎవరు కూడా లేరు. ఆ రోజు ఒకతే నేరుగా చెప్పే సమాధానం. అంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళం ఎలాగ ఉండాలంటే, ఇదిగో పిల్లలు ఎలాగైతే తయారవుతున్నారో మనం అలా తయారవ్వాలి. అంటే పిల్లలు పరలోక రాజ్యంలో ఉండే వాళ్ళగా ఉన్నారు, అలాగే ఈరోజు మనం తయారవ్వాలి. వాళ్ళకి ఏం తెలియదండి, స్కూల్లో నుంచి ఇంటికి రాగానే మీ ఫ్రెండ్ ఎవరంటే వాళ్ళు పక్కన ఎవరు కూర్చొని వాళ్ళ పేరు చెప్తారు. ఈరోజు మనం కూడా ఎలాగైపోయామంటే, మనం ఎవరింటి పక్కన ఉంటాం వాళ్ళే మనకు ఫ్రెండ్, ఇల్లు మరి ఇంకో ఇంటికి వెళ్ళాము వాళ్ళే మన ఫ్రెండ్, మనకేమైనా హెల్ప్ చేశారో వాళ్ళే మన ఫ్రెండ్. అయితే అన్నిసార్లు నీకు హెల్ప్ చేసింది ప్రభువైన యేసుక్రీస్తు కదా. మరి ఆయన పేరుకు చెప్పలేకపోతున్నావు, ఎందుకంటే మన విశ్వాసము దేవుడి యొక్క చోట్ల ఆయన నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు కాబట్టి ఆయన స్నేహితులు చెప్తావు. ఆ స్థితికి ఈరోజు మనం కావాలా. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. నా చదివిన మాటలో వచ్చి ఒక మాట చదువుదాం. దురాశ అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును మీరు తప్పించుకొని అని అక్కడ ఒక మాట ఉన్నది. అయితే వర్తమానం అంటుంది మీరు దాన్ని తప్పించుకొని ఉన్నారు. దేన్ని తప్పించుకున్నాను? భ్రష్టత్వమును, చెడిపోయే గుణమును. ఇంగ్లీష్లో దీన్ని లస్ట్ అని రాశారు అక్కడ. అంటే లోకాన్ని ప్రేమించడము, మోహించడం. ప్రేమ కన్నా ఎక్కువ మోహం. అంటే పైకి కనిపించేదాన్ని ప్రేమించేదాన్ని మోహం అంటాం. ఇప్పుడు ఆ మోహం అంటే భ్రష్టత్వము, చెడిపోయిన గుణలక్షణం. అది ఆ గుణలక్షణమని మీరు దాటి ఉన్నారు. సంతోషంగా లేరా? ప్రజలో అది ఎవరికో చూడండి, ఎవరు దాన్ని దాటారంటే అది సంఘము కొరకై ఉన్నది. క్రీస్తునందు ఉన్నవారు ఈ కార్యముల కన్నాను ఉన్నతముగా ఉన్నారు. లోకంలో ఉన్న దానికన్నా, దురాశ కన్నా, లోకంలో ఉన్న భ్రష్టత్వం కన్నా, లోకపు ఆశల కన్నా, జీవపు డంబం కన్నా క్రీస్తునందు ఉన్నవారు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అవునా? ఒక మాట చెప్తాను. ఇక్కడ మనం అందరము ఒక చిన్న పూరి గుడిసెలో ఉంటున్నాం అనుకుందాం. అందరం కొద్దిసేపు ఎవరేమనుకోమాకండి.
ఒక చిన్న పూరి గుడిసెలో ఉంటున్నాం. వర్షం వచ్చినప్పుడు నీళ్లు గారుతున్నాయి, చలి వచ్చినప్పుడు లోపలంతా పొట్లాగా రాలుతూ ఉన్నది, ఎండాకాలం వచ్చినప్పుడు లోపల ఉండటానికి వీలు లేకుండా ఉన్నది. ఇటువంటి ఒక ఇంట్లో ఉంటున్నాం. ఆ ఇంట్లో ఉండగా మనకి ఎలాంటి కోరిక ఉంటుంది చెప్పండి? మంచి పెద్ద బిల్డింగ్ 10 గదులు బెడ్రూమ్ కట్టుకోవాలి ఉండదు మీకు. అప్పుడు కనీసము ఇది కారకుండా ఉంటే చాలు, అంతేనా? అప్పుడు ఏమనుకుంటారంటే సరే ఈ తాటాకులు తీసేసి రేకులు వేసుకుంటే చాలు, ఇంతవరకే ఉంటుంది మన ఆశ, అంతేనా? ఇప్పుడు రేకులు దానికి వచ్చాం, అదే వర్షం వచ్చింది, రేకుల మీద శబ్దం వస్తుంది, అవునా? బా ఏంటి శబ్దం, వర్షం వస్తే శబ్దం, ఎండొస్తే లోపల మండిపోతుంది, వర్షం వస్తే అక్కడక్కడ గోడలన్నీ చెమ్మగెళ్తున్నాయి. ఇలా కాదు, నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఇప్పుడు పెంకులు అందరూ మర్చిపోయారు కదా, డాబాకి వచ్చాము. ఇప్పుడు డాబా ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక చిన్న గది, ఒక చిన్న హాలు, చిన్న కిచెన్ వచ్చింది. ఇప్పుడు దానిలో ఉన్నాం. టీవీ కొనుక్కున్నాం, ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, మంచం కొనుక్కున్నాం, కుర్చీలు కొనుక్కున్నాం, సోఫా కొనాలనుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, ప్లేసు సరిపోవట్లేదు కాబట్టి ఇంకొక బెడ్రూమ్ వస్తే బాగుండు. ఎక్కువ కోరుకోమని నేను చెప్పట్లా, ఒకేసారి 7 బెడ్రూమ్ హౌస్ ఎవడు కోరుకోరు మనలో. కానీ ఏం కోరుకుంటాం? ఇంకొకటి వస్తే బాగు. రెండోది కూడా వచ్చింది, పిల్లలు పెరిగారు, పెద్దోళ్ళు అయ్యారు, చుట్టాలు వస్తున్నారు పోతున్నారు, ఇంటికి గెస్ట్లు వస్తున్నారు పోతున్నారు. ఇప్పుడేమంటాం? ఎక్కడన్నా ఆగుతుందా అంటున్నా. ఒక స్థాయికి వెళ్ళాక ఎలాగుంటుందంటే, ఇల్లు మన ఓన్ ఇల్లు మనకు నచ్చదు. మనం ఏదైనా కొత్త ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇల్లు మనకి ఎప్పుడు నచ్చుతుంది ఫస్ట్ వెళ్ళగానే కొద్ది నెలల పాటు. ఆ తర్వాత ఇది కాదు ఇల్లు, నేను ఒక ఇల్లు కట్టుకుంటా, అది ఇల్లు. అంటే నీ లోపల ఎప్పుడు ఒకటి ఉన్నది, అవునా? దాని దగ్గరికి నువ్వు వెళ్తానే ఉన్నావు. అయితే వీటన్నిటికన్నా నువ్వు ప్రాముఖ్యం గ్రహించాల్సింది, నువ్వు ఇక్కడ ఏ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా నీ ఇల్లు ఇక్కడ ఏది కాదు, నీ ఇల్లు పైన ఉన్నది. నువ్వు ఎన్ని ఆలోచించినా నీకు ఇంకొక ఇల్లు మంచిగా కనిపిస్తుంది నీ ఇంటికన్నా కూడా. ఏదో ఒక దాంట్లో మన ఇంట్లో ఇది లేదా, ఇది ఉంటే బాగుండు. క్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక నాకు ఏది కూడా పోల్చుకోవడానికి వీలుండదు. అక్కడ అన్నీ అక్కడే ఉన్నాయండి. ప్రేమ అక్కడే ఉంది, సమాధానం అక్కడే ఉంది, నెమ్మది అక్కడే ఉంది, దీవెన అక్కడే ఉంది, ఆశీర్వాదం అక్కడే ఉంది, కృప అక్కడ ఉన్నది, విశ్వాసం ఉంది, సద్గుణం ఉంది, జ్ఞానం ఉన్నది. ఎన్ని ఉండాలో దేవుడు మొత్తం అక్కడ పెట్టేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు నువ్వు దాన్ని చూడగలుగుతావంటే ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు దాటగలిగినప్పుడు, అవునా? ఒకసారి ఒక సేవకుడి గురించి మీరు చెప్పారు. ప్రాఫిట్ మాట్లాడుతా ఒక ఇంటికి వెళ్ళాడు, ఓరల్ రాబర్ట్స్, బిల్లీ గ్రాహం ఇంటికి, ఓరల్ రాబర్ట్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు చూస్తే మొత్తము దాన్ని ఏమంటారు, మార్బుల్ స్టోన్తో కట్టారు, చలవరాతి అంటాం మనం, దాంతో కట్టారు ఇల్లంతా. ఆయన బయటకు వచ్చి కూడా ఇల్లుని చూసి, ప్రభా నేను ఆయన సేవలోకి ఒకేసారి వచ్చాం కదా, ఆయన ఏంటి ఎంత బాగా కట్టుకున్నాడు, నాకు కూడా ఇలాంటి ఇల్లు ప్రభువా. ఉంటుందా? సేవకులు మనుషులేనండి, ఉండదా? ఆయన ఎలాగయ్యాడంటే బయటకు కూడా వచ్చి ఇంటి బయట గోడ మీద చేయబెట్టి, ఎంత చల్లగా ఉంది ఇది, ఎంత బాగుంది ఇది, ఇలాంటి ఇల్లు నాకు కూడా ఒకటి ప్రభు అన్నాడు. ఇంట్లో చెట్టు పక్క నుంచి ఈయన పేరు పెట్టి పిలవగానే ఉలికిపడ్డాడు. ఇలాగా ఉలికిపడ్డా చెట్టు పక్క నుంచి కానీ ఆ స్వరం ఏంటి గుర్తుపెట్టాడు, ప్రభువా అన్నాడు. అక్కడ అంటున్నాడు, నీకు ఆ ఇల్లు కావాలా నేను కావాలా అన్నాడు. వినపడలేదు నాకు, వినపడలేదు నాకు. ఒకవేళ అదే ప్రశ్న దేవుడు ఈ ఉదయకాలం మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? గట్టిగా చెప్పండి. పరలోకంలో దేవుడు నీ కొరకు ప్రతి ఒక్కదాన్ని సమస్తము సిద్ధపరుచున్నాడు. ఆమేన్. See, he said, I am your portion. ఆయన ఏమన్నాడంటే, I am your portion. నీ స్వాస్థ్యము నేనే. ఈరోజు నీ స్వాస్థ్యం ఎవరు? ఇప్పుడు క్రీస్తు. ఆయన ఇలా చెప్పలా, నీవు నా స్వాస్థ్యం అని చెప్పటల్లా, నేను నీ స్వాస్థ్యం అంటున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు నా దగ్గర పర్సు మీద నాకు ఎక్కువసేపు అధికారం ఉండదు, అయినా కూడా చెప్తా ఉన్నా నేను. ఇప్పుడు నా చేతిలో పర్సు ఉన్నది, దీని అధికారం ఎవరికి ఉంటుంది? నాకే కదా ఉండేది, అవునా? ఇప్పుడు క్రీస్తు అంటున్నాడు, నేను నీ స్వాస్థ్యము, ఇది నా సంపాదన అండి, నా ఆస్తి ఇది. ఇప్పుడు దీని మీద హక్కు ఎవరికి ఉంటుంది? నాకే కదా ఉండేది. ఇప్పుడు క్రీస్తుని నువ్వు సంపాదించుకున్నావు, ఆయన నేను సంపాదించే రక్తం ఇచ్చి విశ్వాసం ద్వారా నువ్వు ఆయన సంపాదించుకున్నావు. కాబట్టి ఇప్పుడు విశ్వాసం ద్వారా నువ్వు సంపాదించుకున్నప్పుడు ఆయన నీ స్వాస్థ్యమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు సంపాదించుకున్న దాన్ని నువ్వు ఎలాగైనా ఖర్చు పెట్టగలవు, అంతేనా?
నువ్వు విశ్వాసం సంపాదించుకుంటే, విశ్వాస క్రీస్తుని సంపాదించుకుంటే, ఆయన నీ కుటుంబంలో ఉన్న ఏ అవసరం కొరకైనా నువ్వు ఆయన ఉపయోగించుకోవచ్చు. వాక్యానుసారమైన అవసరం అండి, లోకానుసారమైన అవసరం కాదండి. వాక్యానుసారమైన అవసరంకి నువ్వు ఆయన ఉపయోగించగలుగుతావు. ఎప్పుడంటే నువ్వు క్రీస్తుకు సమీపంగా ఉన్నప్పుడు, ఆయనకి నువ్వు ఎంత దగ్గరగా అంత దగ్గరగా ఉన్నప్పుడు. ఒక మాట చదవండి. దేవుడు అది ఇచ్చింది సంఘము కొరకై ఉన్నది, క్రీస్తునందు ఉన్నవారు ఈ కార్యముల కన్నా ఉన్నతంగా ఉన్నారు. అతడు గొప్పవాడని కాదు, కానీ క్రీస్తు వారిని పైకి తెచ్చను. పోయినసారి మనం మాట్లాడుతున్నాం, దేవుడు గొప్పవారిని పిలవాల, పిలిచిన గొప్పవాళ్ళని చేశాడు. దేవుడు నీతిమంతులను పిలవాల, పిలిచిన వాడు నీతిమంతులు చేశాడు. దేవుడు మహిమ కలిగిన వాళ్ళని పిలవాల, పిలుచుకున్న వాళ్ళని మహిమకరంగా మార్చుకున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు చేస్తున్న పని ఏంటంటే, మనల్ని ఎందుకు పనికిరాని మనల్ని, ఆ మాట అనగలసా నేను? నిజమేగా మాట, అబద్ధం కాదు కదా. ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు శ్రేష్టమైన రక్తంలో కడిగి, గొర్రెపిల్ల రక్తంలో కడిగి, పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తంలో మనల్ని కడిగి, మనల్ని ఈరోజు పాపులుగా ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన వారిగా మార్చున్నాడు, గొప్పవారిగా మార్చున్నాడు. క్రీస్తు శరీరంలో మనల్ని భాగస్థులుగా చేస్తున్నారు, ఆయన కృపకి మనల్ని పాత్రలుగా చేస్తున్నాడు. కాబట్టి ఆయన నిజంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, మనల్ని ఇప్పుడు ఉన్నతమైన స్థితికి తీసుకుని వస్తూ ఉన్నాడు. అందుకే లేఖనం ఒక మాట చెప్తా ఉన్నది, ఈరోజు ఇప్పుడు మనం ఎక్కడ కూర్చొని ఉన్నామంటే, ఉన్నతమైన పరలోకంలో ఉన్నతమైన స్థలంలో మనము కూర్చొని ఉన్నాము. ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నాడో ఈరోజు మనం అక్కడ కూర్చొని ఉన్నాము. కూర్చుంటాము కాదండి, కూర్చొని ఉన్నాము. అంటే దేవుళ్ళో అవన్నీ జరిగిపోయి ఉన్నాయి. అయితే దానికి, ఆ మాట నమ్మటానికి మనకి కావాల్సింది ఈరోజు ఒక్కటి ఉన్నది, దాని పేరే విశ్వాసము. ఆమేన్. గమనించండి, చెవి విశ్వాసంగా ఉన్నది, విశ్వాసము ఆ తాళం చెవిని పెట్టుచున్నది, ఆ తాళము చెవి వాక్యం అయి ఉన్నది. అవునా? అంటే ఈరోజు మనం కలిగి ఉన్న విశ్వాసం ఏమై ఉండాలా? వాక్యమై ఉండాలా. దీనికి ఒక చిన్న మాట మీకు చెప్తా. మనము దేవుణ్ణి ఏదైనా అడిగింది ఏమై ఉండాలా? వాక్యమై ఉండాలా. దేవుడు ఎప్పుడు చేస్తాడు ఆ కార్యం? నువ్వు అడిగింది వాక్యంలో ఉండాలా. అవునా? కొద్దిమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది ఇలా మడత పెట్టే ఫోన్ ఒకటి వచ్చింది. ఏం ఫోన్? ఫ్లిప్పా, దాని పేరు ఏదో వచ్చింది, ఫోల్డా ఫ్లిప్ సంథింగ్ ఏదో. అది ₹1,00,000 బిగిన్ అవుతుంది ఫోన్ కాస్ట్. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా పిల్లలు ప్రభు నాకు ఆ ఫోన్ ఇవ్వని ప్రార్థన చేశారు అనుకోండి, ఎట్లాగుంటుంది? ఎవడో ఒకవేళ ఫోన్ నీకు చేతికి వచ్చినా దేవుడు ఇచ్చినట్టు కాదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొన్నిసార్లు మీరు అడిగిన మీ చేతికి వచ్చేస్తాయి, మనం అనుకుంటే దేవుడు ఇచ్చేసాడని. దేవుడు ఎవడో. ఎందుకో చెప్పనా? దేవుడు ఎప్పుడు కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఎవడు, ఆయన ఇచ్చే నీకు పర సంబంధమైన ఆశీర్వాదములు. ఒక చిన్న మాట మీకు చెప్తా, దేవుడు ఒక ఆశీర్వాదం ఎలాగుంటుందో. ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడు ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత ఆయన అన్న మాట జ్ఞాపకం ఉందా? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకున్నది. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు దీవించాడు? పరిపూర్ణమైన మానవ స్వరూపంలో ఉన్నప్పుడు. అంటే పరిపూర్ణమైన మానవ స్వరూపంలో ఉన్నప్పుడు దేవుడు వాడికి ఇచ్చిన ఆశీర్వాదము భూ సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా? ఆత్మ సంబంధమైనది. అంటే ఇప్పుడు దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు వాళ్ళకి ఇచ్చాడు? దేవుడు ఏం ఫలించమన్నాడు? వారు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నారు, వాళ్ళు ఏం ఫలించాలంటే దేవుని యొక్క స్వరూపంలో ఉన్న పిల్లల్ని వాళ్ళు కనాల. అంటే ఈ దినము ఒక వధువులో ఉన్న వారిని దేవుడు అప్పుడే కనమని ఆదాము వాళ్ళకి చెప్పున్నాడు. అంటే ఎటువంటి సంఘం కావాలి దేవుడికి? కడగబడిన సంఘము, నిత్యత్వంలోకి వచ్చే సంఘము, దేవుని యొక్క స్వరూపంలో ఉండే సంఘము, పరిపూర్ణమైన మానవ స్వరూపం కలిగిన సంఘాన్ని దేవుడు వాళ్ళలోంచి రావాలని ఆశపడ్డాడు. అయితే భూ సంబంధమైన ఆశీర్వాదం మనం కలుపుకుంటున్నాం ఈరోజు. ఇవన్నీ కూడా లోకంగా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడున్నంత వరకే. ఇలా మాట్లాడదాం. ఈ చుట్టుపక్కల మనకి చర్చ్లో ఈ గోడలు కనిపిస్తున్నాయి, కిటికీలు గుమ్మాలు కనిపిస్తున్నాయి. మనతో పాటు వస్తే పరలోకం రాదండి. నువ్వు ఎంత బాగా కట్టినా ఇది ఇక్కడే ఉంటుంది. అందుకని దీని పేరు భూ సంబంధమైన గుడారము. ఆత్మ సంబంధమైన గుడారం మీద ఒకటి ఉన్నది. దేవుడికి కావాల్సింది ఆ గుడారము. చూడండి, కొంచెం ముందుకు వెళ్దాం. మనము దేవుని యొక్క మందిరమై ఉన్నాం. నిజమేనా మాట? విశ్వాసము ఆ తాళం చెవిని గట్టిగా పట్టి క్రీస్తును ప్రజలకు బయలుపరుచుతై ఉన్నది, విపునదై ఉన్నది, ప్రత్యక్ష పరుచుదై ఉన్నది. ఈ దినమున మనము ఆ తాళం చెవిని గైకొని దేవుని రూపంలో పరిపూర్ణమైన క్రైస్తవునిగా ఉన్నటకు మార్గమును ఏర్పరచుటకు ప్రయత్నించుచున్నాము. ఆ విశ్వాసం అనేది లేకపోతే క్రీస్తుని లోపలికి రాడు.
ఈరోజు నీవేమై ఉన్నామంటే క్రీస్తు యొక్క ఆలయమై ఉన్నాం. క్రీస్తు యొక్క ఆలయం అంటే క్రీస్తు నీ లోపల నివాసం చేయటము. క్రీస్తు నివాసం చేయటం అంటే వాక్యం నివాసం చేయటము. వాక్యము అనగా క్రీస్తు నీ లోపలికి రావాలంటే నువ్వు మొట్టమొదటిగా విశ్వాసం అంటే ఆ పునాది పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ పునాది పర్ఫెక్ట్గా లేనప్పుడు దేవుడిని లోపలికి రాగలడా? రాలేడండి. ఇప్పుడు కొంచెం కోపం వచ్చే మాటలు నా దగ్గర ఉన్నాయి, పర్వాలేదు అనుకుంటా ఈ పూట. ఎవరు చెప్పరు ఇలాంటి మాటలు. ఆమె కొందరు ఈ సద్గుణముతోనూ జ్ఞానములోను తెలివిలోను ఓర్పులోను మరికొన్నిటిలో కొంత భాగం మాత్రం కలిగి ఉన్నాం. నిజమైన ఈ మాట? అన్నీ కలిగి ఉన్నాం మనం. కొంచెం జాగ్రత్త చూద్దాం. కొందరు కొన్నిటిలో భాగం కలిగి ఉన్నారు. ఇక్కడున్న 7 గుణ లక్షణంలో కొందరు కొన్నిటిలో కొద్ది భాగం కలిగి ఉన్నారు. ఇప్పుడు నువ్వు పరిపూర్ణ జ్ఞానస్వరూపం ఎప్పుడవుతావు? అన్నిటిలో అంతా కలిగి ఉన్నప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతావు. కొందరు కొన్నిటిలో కొంత భాగం కలిగి ఉంటే నువ్వు ఎలా పరిపూర్ణుడు అవుతావు? అవునా? ఇప్పుడు మన దగ్గర ఒక సమస్య ఉన్నది. నేను మంచోడిని అనిపించుకోవాలంటే ఏం చేస్తాను? నేను అందరూ మంచోడు అనుకోవడం వేరు, నేను మంచోడు అనిపించుకోవాలనుకోవడం వేరు. అర్థమైంది? రెండింటి తేడా ఉన్నదా లేదా? ఇప్పుడు ఈరోజు జరుగుతున్న పని ఏంటో తెలుసా? క్రైస్తవులుగా ఉండటానికి మనము క్రైస్తవులను చెప్పుకోవటం కొరకు మనం జీవిస్తున్నాం కొన్నిసార్లు. ఎప్పుడు మన ఒరిజినల్ క్రిస్టియానిటీని చూపించుకోక్కర్లేదు. అయితే మనం క్రిస్టియానిటీని చూపించుకుంటున్నాం ఈరోజు బయటికి. ఎట్లా చూపించుకుంటున్నాం? కారుకో బైక్కో తాళం ఉంటుంది, ఆ తాళంకో చిన్న సిలువ బొమ్మ వేలాడుతూ ఉంటుంది. ఎందుకని? ఐ వాంట్ టు షో మై సెల్ఫ్ యాజ్ ఎ క్రిస్టియన్. నువ్వు వాటి ద్వారా క్రీస్తుని చూపించొద్దు, నీ లోపల క్రీస్తుని చూపించు. అవునా? ఇంటి ముందు స్టార్ పెట్టాం దేనికి? ఇంటి ముందు లైటింగ్ పెట్టాం దేనికి? క్రిస్మస్ టైంలో నేను క్రైస్తవుడు అనుకోవాలా? ఆ టైంలో నేను క్రైస్తవుడు అనుకోవాలా? నేను అంటే నా సంవత్సరం మొత్తం అనుకోవాలా? చెప్పు నాకు. సంతోషంగా చెప్పండి. సంవత్సరం మొత్తం అనుకోవాలా? ఇప్పుడు దేవుడి నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఆ 30 రోజులు నువ్వు చేసే ఆ ఫంక్షన్లు మాత్రమే దేవుడికి కావాలా? 365 రోజులు నీ హృదయంలోకి ఆయన రావాలా? ఆయన ఆశయమై ఉన్నది. పరిపూర్ణంగా లోపల రావాలి దేవుడు ఆశపడుతున్నాడు. గమనిద్దాం ఇక్కడ. అటువంటి వారు క్రైస్తవులుగా ఉండటకు అర్హులు కారు. ఇప్పుడు మనము ఆదివారం బడి పాఠంలాగా ఉన్నాం. ఈరోజు మనం ఎక్కడి నుంచి బిగిన్ చేస్తామంటే ఇక్కడి నుంచి బిగిన్ చేస్తామంటే ఇది సండే స్కూల్ ఈరోజు మంది ఇప్పుడు జరుగుతున్నది. కొందరైతే వీటిలో ఒక భాగంను కలిగి క్రైస్తవులుగా ఉన్నామని నటించలేరు. అది అక్కడ చెల్లుబాటు కాదు. సరే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే నన్ను క్రైస్తవులు అనుకోవటం లేదని అనుకునే విధంగా మనం ప్రయత్నం చేసాం. అనిపించేస్తున్నాం క్రైస్తవులని. అమ్మయ్య, వీళ్ళని క్రిస్టియన్స్ అని నమ్మేశారు. నెక్స్ట్ పైకి వెళ్ళాం. పైన ఇక్కడ సమస్య ఉంది. ఈరోజు ఒకసారి ఒక నల్లటి పక్షి నెమలికలు మొత్తం పెట్టుకొని వచ్చింది. ఆ పక్షిని చూసిన వాళ్ళు అందరూ అనుకున్నారు, ఆశ్చర్యపోతున్నారు. దాని నెమలికలు తగిలించుకున్నది, పావుర బీకలు తగిలించుకున్నది. అడవిలో కనిపించే ప్రతి ఒక్క పక్షి ఈకలు పడిపోయిన అన్నిటి తీసేసి ఏరేసుకొని మొత్తం తగిలిచ్చేసుకున్నది. పక్షులు పొడిలు జరుగుతుంది లోపలికి. అక్కడికి వచ్చింది నేరుగా అది. మిగతా పక్షులు మొత్తం చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పక్షి? ఎలాంటి పక్షి మన మధ్యలోకి వచ్చింది? ఇలాంటి పక్షి మనం ఎప్పుడు చూడలేదే, అద్భుతంగా ఉంది, అలాగుంది ఇలాగుందని. అవన్నీ అలాగ నడుచుకుని డయాస్ మీదకి వెళ్ళి అక్కడ ఒక పాట పాడాల్సి వచ్చింది. వాళ్ళని పరిచయం చేసుకోవాలి. పరిచయం చేసుకునేటప్పుడు అన్ని పక్షులు పక్కకు తప్పుకొని, నెమలు కూడా పక్కకు తప్పుకొని, అమ్మో ఇంత పెద్ద గొప్ప పక్షి వచ్చేది, ఇంకా నేను కాదు ఇక్కడ నుంచి, ఇక నేను నెంబర్ 2నే నెంబర్ 1 వచ్చేసి పక్కకు జరిగింది. ఆమె కూడా ఈమె పైకి వెళ్ళింది, అడు తిరిగింది, ఇటు తిరిగింది. ఆమె ఏమైతే తగిలించుకుని ఏకలో మొత్తం అన్ని చూపించింది. లాస్ట్కి నిన్ను పరిచయం చేసుకోమని కానీ కావు మంది. మాటలు మేము గ్రహించాలనుకుంటున్నా. నువ్వు క్రైస్తవుడివి, నటించలేవు. దాని గుర్తింపు ఏంటంటే అది ఒక కాకి అయితే దాని గుర్తింపు. అది పుట్టుకతో నల్లగానే ఉంది, దాని గుర్తింపు అదే. కోపం రాదుగా. ఇప్పుడు కొద్దిమంది అమ్మ సిస్టర్స్ కోపడం మాకండి. చాలామంది సిస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెము ఇంకొక బెటర్ టోన్లోకి రావాలని, ఇంకొక రంగు ఒకటి మార్చుకోవాలని చెప్పి మేకప్లు వేస్తూ ఉంటారు. నువ్వు ఎలాగైతే ఉండాలో దేవుడిని అలాగే సృష్టించాడు. మేకప్ వేయటం వల్ల మనం ఎవరికి అందంగా అనిపిస్తున్నాం? దేవుడికి.
నీ ఒరిజినల్ రంగు దేవుడికి కనిపిస్తూనే ఉంటుంది ఎప్పుడు. మనం ముఖానికి రంగు వేసిన పనే లేదండి. ముఖానికి రంగు వేయద్దు, హృదయానికి రంగు వేయద్దు, మాటలకి అసలు రంగు వేయద్దు. నువ్వు ఎలాగైతే ఉన్నావో అలాగే ప్లెయిన్ హార్టెడ్గా ఉండు. అది దేవుడికి ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. అది ఎలాగుండదు అనగా, ఒక నల్లని పక్షి నెమలికలను తన రెక్కల కింద ఉంచుకొని తనను ఒక నెమలిగా చేసుకునే వాళ్ళని ప్రయత్నించినట్లు ఉండను. ఇప్పుడు అది రాబందు నెమలికలు తీసుకుపోయి తగిలించుకొని నేను నెమలనైపోయా అంటే ఎలాగ ఉంటుంది? అవుతుందా? అవనే అవ్వదండి. అట్లు చేయటం వలన అది తనను కించపరుచుకున్నదే కానీ మరి ఏది కాదు. కొద్దిమంది నల్లగా ఉన్నోళ్ళు రంగేసేసి మేము తెల్లగా ఉండాలి అని కనిపించాలనుకుంటారు. వాస్తవంగా వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళు నల్లగా ఉన్నామని వాళ్ళే అనుకుంటున్నారు. అంటే కించపరుచుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరు కించపరచలా. ఇది మనలో ఉన్న సమస్య. మేకప్లు వేసే వాళ్ళందరికీ ఉన్న సమస్య ఏంటి? మనం అందంగా లేవేమో, ఇవి వేస్తేనే అందంగా ఉంటామేమో అని. అయితే దేవుడిని ఎలా పుట్టించాడు? నేను గట్టిగా రావట్లేసమ్మా. ఇప్పుడు నెమల్ని పుట్టించేది ఎవరు? ఇప్పుడు నెమలు ఏ రంగు వేస్తుంది? నాకు బ్లూ రంగు నచ్చలేదు, ఇంకో రంగు వేద్దాం ఉంటుంది. అది అవసరం లేదండి, నాకు తెలుసు అందంగానే పుట్టిందని. సమస్య అంటే మనకే తెలియటం, మానవులైన మనం. అది నల్ల పక్షిగా ఉంటే మేలు. ఒక క్రైస్తవుడు కాకుండా నువ్వు క్రైస్తవుడిగా ఉంటానికి ప్రయత్నించాడలా అతడు తన స్థానమును పోగొట్టుకుని వాడకు. నువ్వు ఒక మేడి చెట్టు యాపిల్ పండ్లను ఫలించడకు ప్రయత్నిస్తే అది ఎలాగుంటుంది? బాగుంటుందా? బాగోదా? అస్సలు బాగోదండి. అది ఒక చెట్టు అయి ఉన్నప్పటికీ అది చాలా జరగలేదు. అది యాపిల్ను ఎన్నటికీ ఉత్పత్తి చేయలేదు. రెండో సంగతి, ఇప్పుడు కొద్దిగా లోపలికి పోదాం. పునాది అనుకున్నాం కదా మనం. కంచెరగాడు తనలో ఉన్నిని ఉత్పత్తి చేస్తే ఎలాగుంటుంది? చేయగలదా? ఇందాక చూసాం. ఇందాక ఏం చేసింది? పైన ఉన్న దాన్ని ఎతికించుకున్నది. ఇప్పుడేం చేస్తుంది? లోపల నుంచి బయట తేవాలనుకుంటుంది. ఒక కంచెరగాడిది పుట్టింది, దాని స్వభావం ఏంటి? బరువులు మోయటం, పరిగెత్తటం. అసలు దాని పుట్టుకలోని తప్పు ఉన్నది. సంకరం చేయబడితే అది వచ్చింది. గాడిదకి గుర్రానికి పుట్టింది కంచెరగాడిద. అది పుట్టుకే సంకరం. ఇప్పుడు పుట్టింది గాడిదయ్యి ఉండదు, ఏం కోరుకుంటుంది? గొర్రెని చూస్తే చాలా బాగుంది, నేను కూడా గొర్రెలాగా ఊళ్ళని ఉత్పత్తి చేస్తానంటుంది. అవుతుందా? కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. కాకి కాకే, రాబందు రాబందే, గాడిదే నెమలే, గొర్రె. నువ్వు ఏం చేసినా అంతే. అది ఉన్నిని తనలో ఉత్పత్తి చేయుటకు ప్రయత్నిస్తుంది. అయితే అది ఎన్నటికీ చేయజాలదు. అలాగే క్రైస్తవులు కాని వాళ్ళు క్రైస్తవులుగా ఉండడానికి ప్రయత్నిస్తే అది ఎన్నటికీ అసాధ్యమే. అలాగే ఒక నిజమైన క్రైస్తవుడు లోకస్తుడు వాళ్ళు పోటీ పడాలనుకుంటున్నావేమో, నువ్వు ఎన్నటికీ పోటీ పడలేవు. ఒక ప్రార్థనాపరుడు లోకంలో ఉన్నాడు లోకస్తుడితో పోటీ పడలేడు. ఎందుకని పోటీ పడలేడు? వీడి గుణలక్షణం వేరు. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది గొర్రె. ఒక పులిని చూసి పులికి అందరూ భయపడతారు కదా అని గొర్రె కూడా ఇది పులి వేషం వేసుకొని వచ్చింది. ఎంతమంది భయపడుతుంది? అసలు పులికి ఎప్పుడు భయపడతారు? గాండ్రించినప్పుడు. ఇప్పుడు ఈ గొర్రె గాండ్రిస్తే ఏమవుతుంది? చూసి భయపడతారు కాసేపు, పులి ఆకారంలో కనిపించగానే. కానీ అరవగానే ఇది గొర్రె, దీని దగ్గర వెళ్దాం పదా అంటారు. అయిపోయింది. అంటే ఇప్పుడు మన స్వభావం ఏంటి? నెమలేకలు పెట్టుకొని మొత్తం వచ్చింది కాకి అక్కడికి. నోరు తెరవగానే ఏమైంది? కాకి కింద దించండి అన్నాడు. ఈరోజు మన సంగతి ఏంటి? నీకు పైన నువ్వు మేకప్ వేసి చూపించుకున్నది ఒక స్థాయి రాగానే మొత్తం పోతుంది. పరిపూర్ణమైన మానవ స్వరూపము ఎన్నడూ పోదు. అది శాశ్వతమైనది. అది దేవుడు నీకు ఇచ్చినది. చూడండి, గొర్రెకి ఊలు అనేది గొర్రెకున్న ఒక బహుమానమే. అది గాడిదకి ఇవ్వాల దేవుడు. గొర్రె బరువు మోయలేదు, గాడిద బరువు మోస్తుంది. గుర్రం పరిగెత్తుతుంది, తాబేలు పరిగెత్తలేదు. దేవుడు ఏది దేనికి ఇవ్వాలో దానికి అది ఇచ్చున్నాడు. అవునా? ఒక సంగతి జ్ఞాపకం చేస్తా, మళ్ళీ నాకు జ్ఞాపకం వచ్చింది. ఒకసారి ఒక సహోదరుడు అతను అదే పనిగా దేవుని విమర్శిస్తూ ఉన్నాడు. ఏం దేవుడు మీ దేవుడు? ఏది ఎక్కడ ఎలా సృష్టించాలో తెలియదు దేవుడు అని తిడతా ఉన్నాడు. ఓ రోజు పడుకున్నాడు, పైన దాన్ని ఏమంటారు, అరటిపళ్ళు గెల ఒకటి ఉన్నది. ఏం దేవుడు ఈ దేవుడు? చిన్నవాటిని కింద పెట్టాలా, పెద్దవాటిని పైన పెట్టాలా? అక్కడ గుమ్మడికాయో లేదంటే ఏమంటారు పనసకాయో అవన్నీ అక్కడ ఉండాలి, కానీ అదేంటి ఇక్కడ పెట్టాడు, అవి అక్కడ ఉండాలి కానీ చెప్తా ఉన్నాడు. దాని కింద పడుకున్నాడు. మరి చిలకే కొట్టిందో పక్షే కొట్టిందో ఏం కొట్టిందో
ముఖం మీద ఏదో పడితే లేచాడు, కళ్ళు తెచ్చాడు. చేసి చూడగానే ఒక చిన్న అచ్చిపండు పడింది ముఖం మీద. ఆయన వచ్చి అంటున్నాడు, లేదు లేదు మీ దేవుడు కరెక్టే అన్నాడు. ఎందుకని అన్నాడు? గుమ్మడికాయ పెడితే 2 పగిలేయి, గుమ్మడికాయ ఒకటి. లేదు మీ దేవుడు కరెక్టే అన్నాడు. అంటే ఎప్పుడు మనం దేవుడిని కరెక్ట్ అని ఒప్పుకుంటామంటే మనకి అది అయినప్పుడు. అవునా? ఈరోజు నేను అదే అంటున్నా, దేవుడి పనికి దేవుడు చేయడం తెలుసు ఆయనకి ఏం చేయాలో. నువ్వు ఆయన సలహాలు ఇవ్వద్దు. అలాగే నువ్వు గొర్రెకి పోయి సలహాలు ఇవ్వక్కర్లా. గొర్రె నువ్వు ఊళ్ళు ఇవ్వని ఎవడని చెప్పాలా? గొర్రె యొక్క స్వభావం ఏంటి? అది ఊలిచ్చే స్వభావాన్ని కలిగి ఉన్నది. దానికి నువ్వు ఏమి నేర్పించాల్సిన పని లేదు. అది పుట్టుకతోనే స్వభావాన్ని కలిగి ఉన్నది. ఇప్పుడు చిన్న మాట చెప్తా, ఎవరు నేను గాయపరచట్లేదు అనుకుంటున్నా. ఒకసారి సహోదరుడు అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఏం భాష గారు మీ సంఘంలో మీరు దశమ భాగాలు అడగరా ఎవరిని ఇవ్వకపోతే అన్నాడు. ఏమన్నా నేను ఇప్పుడు దాకా అడగలేదన్నా. ఎందుకని అన్నాడు. గొర్రెకి ఊళ్ళు ఇవ్వమని ఎవడని చెప్పాలా? ఇక్కడ ఆమెలు రావట్లేదు. నేను అన్ని గొర్రెలని నమ్ముతా ఉన్నా నేను. నువ్వు గొర్రెవి, నువ్వు ఊళ్ళు ఉన్నది, దాంట్లో నువ్వు దశమ భాగం తీసివ్వాలి అని నేను గొర్రెకి చెప్పాలా? పుట్టుకుతే అది గొర్రె, దాని గొర్రె స్వభావం కలిగి ఉన్నప్పుడు అదే ఉత్పత్తి చేస్తుంది. అది గొర్రె కాకపోతే నేను చెప్పాలి దానికి. అది గొర్రె అయితే నేను చెప్పాల్సిన పనే లేదు. నా పని నేను చేసినప్పుడు అది సక్రమంగా పెరుగుతూ ఉన్నప్పుడు అదే ఉత్పత్తి చేసి తిరిగి దానికి తీసుకొచ్చేవాళ్ళ. అది దేవుడు యొక్క వాక్య క్రమమై ఉన్నది. కాబట్టి ఈరోజు నేనేం నమ్ముతానంటే గొర్రె స్వభావాన్ని కలిగి ఉంటుంది. నువ్వు ఏం చేసు, కొట్టు తిట్టు, దాన్ని ఏం చేసినా దాని స్వభావం ఎన్నటికీ మారదు. గాడిద స్వభావం గాడిదే, గొర్రె స్వభావం గొర్రెదే. గొర్రెని మీరు చూడండి, మీరు గొర్రెకి ఆ ఒంటి మీద ఊలు తీసేటప్పుడు దానికి ఒంటికి గాయాలు అవుతుంటాయి, రక్తం కూడా వస్తుంది. కానీ మీరు గమనించారా? అది అరవదు, కేకేయదు. దానికి తెలుసు. ఎందుకని తెలుసు అంటే నేను పుట్టినప్పుడే నేను ఇది ఇవ్వాలి, ఇది ఇచ్చేటప్పుడు నా శరీరం గాయాలు అవుతాయి, నేను ఇలాగే ఇవ్వవలసి ఉన్నాను. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు సిలువ మీదకి ఆయన తీసుకుపోయేటప్పుడు ఆయన కొడుతున్నప్పుడు బైబిల్లో ఆయన ఎక్కడా కూడా బిగ్గరగా కేకేస్తను లేదు. ఆయన అరిచను, పళ్ళ బిగున పంటిని ఆ నొప్పిని భరించిన ఎక్కడ రాసింది లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుని యొక్క గొర్రె పిల్లగా భూమి మీదకి వచ్చి కొట్టబడాలని. ఈ గొర్రెకి కూడా తెలుసు నేను భూమి మీదకి వచ్చిందే ఒంటి మీద ఉన్న ఊళ్ళని ఇవ్వాలని. కాబట్టి అవి ముందే సిద్ధపడి, ఎందుకంటే ఆ గుణలక్ష్యం మీద ఉన్నది. కాబట్టి ఈరోజు కూడా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. నిజమైన దేవుని యొక్క గొర్రె పిల్లలో మనము కూడా గొర్రెలమై ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని అదే రీతిగా వెంబడించే వాళ్ళమై ఉంటాం. ఆమేన్. నిజమైన గొర్రె అని ఒక మాట చెప్తున్నా. ఏంటి నిజమైన గొర్రె అంటే? సేవకుని యొక్క మాట, లేదంటే గొర్రెల కాపరి యొక్క మాట గొర్రె దాటిపోదు. అవునా? నిజమైన గొర్రెల కాపరి ఎలా కొట్టారంటే, పొద్దుగూకులు గొర్రెల వెనకాల ఉన్నాడు. మంచు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా గొర్రెల కాపరిని చూసారా మీరు? ముందు నడుస్తూ ఉంటాడు గొర్రెల కాపరి, ఆ వెనకాల గొర్రెలు నడుస్తూ ఉంటాయి. ముందు నడిచిన గొర్రెల కాపరికి కాళ్ళకి గొర్రెల కాళ్ళు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు గొర్రెల కాపరి వెనక చూస్తాడా? చూడ్డు. ఎందుకని? వెనకాల అవి ఫాలో అవుతున్నాయి. అవునా? నిజమైన వాక్యాన్ని వెంబడించే వాళ్ళు ఈరోజు చేసే పని కూడా అదే. నిజమైన కాపర్లు కూడా వెంబడించేది అదే పని. కొద్దిమంది నా తెలిసిన స్నేహితులు ఉన్నారు, పాస్టర్ గారులు. పొద్దున్న విశ్వాసులకు ఫోన్ చేస్తారు 6 గంటలకి, నిద్ర లేచావా అని అడుగుతారు. 8 గంటలకు ఫోన్ చేస్తారు, టిఫిన్ చేసావా. 1 గంటకి ఫోన్ చేస్తారు, భోజనం చేసావా అంటారు. 4 గంటలకు ఫోన్ చేస్తారు, టీ తాగావా అని. 8 గంటలకు ఫోన్ చేస్తారు, భోజనం చేసావా అని. 9:30కి ఫోన్ చేస్తారు, పడుకోబోతున్నావా అని. నేను అడిగాను, వస్తారు. నా పక్కన పాస్టర్ అలా చేస్తున్నాడు, మరి పేర్లు చెప్పాలనుకోవట్లేదు నేను. చేస్తా ఉన్నాడు, ప్రతిరోజు చేస్తున్నాడు. 2 రోజులు మాతో పాటు మీటింగ్కి వచ్చాడు. పొద్దున వెళ్ళిపోతున్నాడు, పక్కన కూర్చొని 2:30 గంటల విశ్వాసుల ఫోన్లో మాట్లాడుతున్నాడు. నేనన్నా, ఎందుకు అట్లా చేస్తారు పాస్టర్ గారు అని అడిగా. అమ్మ అలా చేయకపోతే వాళ్ళు నేను వెళ్ళేపాటికి వేరే సంఘానికి వెళ్ళిపోతే ఏంటది? రోజు ఆయన ఫోన్ చేస్తారండి. ఇంకా కొన్ని నేను చెప్పలేను, నేను అక్కడి ఇంతవరకు చెప్తున్నాను, నన్ను అర్థం చేసుకోండి. ఆయన చాలా అడుగుతున్నాడు, పక్కన వెళ్ళలేకపోయినా పక్క వచ్చేసా. ఆయన అవి కూడా అడుగుతా ఉన్నాను. అడగపోతే ఎలాగండి, విశ్వాసి కదండి, గొర్రెకి దగ్గరగా ఉండాలి కదా పాస్టర్ గారు అంటాను. ఇదే దగ్గరగా ఉంటామంటే, గొర్రె నిన్ను నమ్మాలా, నువ్వు గొర్రెని నడిపించాలా. నువ్వు నడిపేసి నిజమైతే గొర్రెని వెనకాల వస్తుంది. అవునా? నిజమైన గొర్రెలు కాపరి ఒక స్వరాన్ని గొర్రెంటది, అది నమ్మి వెనకాల వెంబడించాలా. నువ్వు చెప్పేది వాక్యమై ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను వెంబడించటలా, నువ్వు చెప్పే వాక్యాన్ని వెంబడిస్తున్నాడు.
నేను ఈ రోజుకి ఒకటి నమ్ముతా, నేను ఎన్నడూ సంఘాన్ని నడిపించాను ఇప్పుడు దాకా అనుకోలే ఒక్కసారి కూడా. దేవుడు ఒక వాక్యం చెప్పాము, వాక్యం వాళ్ళు నడిపించాలా. ఏమేన్ వాక్యం నడిపించినప్పుడు నేను ఎవడన్నా ఆపగలడా? నిన్ను ఎవడన్నా బందీ చేయగలడా? ఈరోజు గొర్రె ఏమీ చూడదండి. ముందెళ్ళేటప్పుడు అది గొర్రెల కాపరి ముఖాన్ని చూడలేదు, ఎప్పుడు నేను గమనించలేదు. గొర్రెల కాపరి యొక్క పాదముద్దలు చూసిపోతూ ఉంటుంది, ఆ చేసే సౌండ్ వింటూ ఉంటుంది, ఆ నోట్లోంచి వచ్చే శబ్దం వింటూ ఉంటుంది. అది ఆకులు తింటానే ఉంటుంది, చెవి మాత్రం గొర్రెల కాపరికి స్వరానికి అప్పగిస్తుంది. ఈరోజు నిజమైన విశ్వాసం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యానికి నీ యొక్క చెవినివ్వాలి. నేనంటాను ఆ చెవే విశ్వాసము, ఆ వాక్యమే నీ లోపలికి విశ్వాసం తేవాలా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఒక మాట చెప్పండి, ముగింపుకు వచ్చున్నా. నేను గొర్రె ఉన్నిని తయారు చేయను, గొర్రెను అడగవలసిన అవసరం లేదు, అది ఉన్నిని ఉత్పత్తి చేయను. స్వభావ సిద్ధముగానే దానికి ఉన్ని ఉన్నది, ఎందుకనగా అది ఒక గొర్రె. ఈనాడు అనేకులు ఇలాగ చెప్పుడు ప్రయత్నిస్తున్నారు, మంచిది నేను బాగా ఉంటానికి ప్రయత్నిస్తున్నాను, నేను దీని అంతా చేసేదిను. నువ్వేమి చేయవు, నువ్వేమి చేయలేవు కూడా. చేసేది దేవుడిని లోపల నుంచి. నువ్వు దేవుడికి లోబడినప్పుడు ఆయనకి చేస్తాడు. ఇక్కడ గమనించండి, ఒక గొర్రెను అడగవలసిన అవసరం లేదు, అది ఉన్నిని ఉత్పత్తి చేయను. ఇప్పుడు ఈ ఉన్నిని పెరగడానికి గొర్రె ఏం చేస్తుంది చెప్పండి? అది ఏ ఆహారం తింటే పెరుగుతుంది? దాని ప్రత్యేకంగా ఏది లేదండి. దాని ముందుకు ఏది వచ్చిందో దాంట్లోంచి గొర్రె తినగలిగేదే తింటుంది. అది ఎక్కువగా ఉన్ని పెరగడం కోసం ప్రత్యేకంగా ఏ ఆహారం తినదు. ఈరోజు మీరు కోళ్ళ షాపులోకి వెళ్తే కోళ్ళు కొంటున్నాం మనం, అవునా? ఈ కోళ్ళు ఎలాగ ఉంటాయో చూసారు, మీరు గమనించారు ఎప్పుడన్నా? వాస్తవంగా ఇంతకుముందు మీరు కోడి నవ్వులుతూ ఉన్న కోడి ఎముకలు నవ్వులుతూ ఉన్నప్పుడు మన పళ్ళు పోతూ ఉండేవి. ఇప్పుడు మైకేల్ కూడా కొరికేస్తాడు వాటిని, ఇంకా జోయల్ కూడా కొరుకుతాడేమో 2 నెలలు అయితే. ఎందుకన్నానంటే ఆ కోడి ఎముకలో బలం పోయినది. ఎందుకని పోయినది? ఇంతకుముందు 6 నెలలు ఎదగాల కోడి అంటే, ఇప్పుడు 2 నెలలు. అమ్మ మీరు ఇక్కడ వరకు మీరే చెప్పాలా? 3 నెలల 3 నెలలకి అయిపోతుంది. హైబ్రిడ్ ఫుడ్, దానికి త్వరగా పెరిగిపోవాలి. అది త్వరగా పెరిగినప్పుడు దాని వయసు కన్నా ఎక్కువ పెద్దదిలా కనిపిస్తుంది, దానికి వయసు లేదు. ఈరోజు జరుగుతుంది కూడా అదే. వాక్యంలో నువ్వు పరిపూర్ణతలోకి రావాలా. హడావిడిగా హైబ్రిడ్గా వాక్యం నేను రెడీ చేయదు. రాత్రికి రాత్రి నువ్వు రెడీ అవ్వవు. నీ లోపలిని మొత్తం బయటికి పోవాలా, ఆ తర్వాత నువ్వు రెడీ అవ్వాలి. ఈ రెండు జరగాల. దేవుని యొక్క వాక్యం లోపల రావాలంటే ముందు లోపలిగా ఉన్నది బయటికి పోవాలి. ఆ వాక్యం వచ్చిన కొద్దీ లోపల దాన్ని బయటికి పంపిస్తూ ఉండి పరిపూర్ణమైన వాక్యంతో దేవుని నింపుతాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అది స్వభావ సిద్ధముగా ఉన్నిని కలిగి ఉన్నది, ఎందుకనగా అది ఒక గొర్రె ఉన్నది. అలాగే ఈరోజు మనం పరిపూర్ణమైన మానవ స్వరూపంలో ఒక భాగముగా అయితే, దానిలో ఉన్న వాళ్ళమైతే మన లోపల ఈ గుణ లక్షణాలు ఉండాలి, అవునా? రావయ్యి నీ లోపల ఉన్నాయి. ఈరోజు మనం ఏం చేసామంటే, నువ్వు ఒక క్రైస్తవుడివి అన్నప్పుడు మన మాటల స్వభావం మారుతూ ఉంటుంది. నేను చాలాసార్లు మీకు చెప్తా ఉంటా, కొద్దిమంది పాస్టర్ గారులు అయినప్పుడు, పాస్టర్ గారులు బయట మాట్లాడినప్పుడు వాళ్ళ భాష ఎలాగుంటుంది, బలిపీఠం దగ్గరికి వచ్చాక మాట్లాడితే మాటలు ఎలాగుంటాయి. ఇక్కడికి వచ్చాక భాష అంటే మారుతుంది. ఏం చేస్తారంటే, ఒక పాస్టర్కి ఒక లాంగ్వేజ్ తయారు చేస్తాడు, ఆ లాంగ్వేజ్లో మాట్లాడితే వీళ్ళు పాస్టర్ గారు, లేకపోతే పాస్టర్ గారులు కాదు, అంతేనా? అలాగే ఇప్పుడు బయట క్రైస్తవులకు ఒక భాష ఉన్నది, ఆ భాషని మాట్లాడాలా. మాట్లాడకపోతే నువ్వు క్రైస్తవుడు కాదంటారు వాళ్ళు. మనం కూడా క్రైస్తవుడు అనిపించట్లే. ఈరోజు క్రీస్తు కొండపైకి వెళ్ళను, ఎలా వెళ్ళను? కారులో వెళ్ళినా కాదు, బస్సులో వెళ్ళినా లేదు, మరి ఎలా వెళ్ళను? క్రీస్తు కొండపైకి నడచి వెళ్ళాను. ఈ భాష ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో లేదే. నువ్వు ఎలాగ మాట్లాడుతున్నావో అలాగే ఎక్కడి నుంచి మాట్లాడితే చెప్పే దేవుడు మాటలై ఉండాలి. ఏమైనా దేవుడు నడిపించే మాటలు నువ్వు కలిగి ఉండాలి. అందుకని నువ్వు ప్రత్యేకమైన భాష మాట్లాడి నువ్వు క్రైస్తవుడు అనిపించుకోవద్దు. క్రైస్తవుడు ఎప్పుడు అనిపించుకుంటామంటే, నీ లోపల దేవుడు యొక్క ఆత్మ ఫలములు కనిపించాలా. హల్లెలూయా. నీవు ఆత్మ ఫలములు కలిగి ఉంది. నువ్వు ఒక క్రైస్తవుడై ఉన్న ఎడల, ఒక గొర్రెకి ఊలు ఎలాగుండదో ఒక క్రైస్తవుడికి ఆత్మ ఫలములు అలాగే ఉన్నాయి. ఒక లోకస్తుడికి లోకం మీద ఆశ ఎలాగైతే ఉన్నాయో, ఒక నిజమైన క్రైస్తవుడికి పరలోకం చేయాలని ఆశ అలాగే ఉంటుంది. వాడి లోకస్తుడికి చూడండి, కొద్దిమంది నాకు తెలుసు, నాకు జ్ఞాపకం ఉన్నది, మొబైల్ ఫోన్ కొనుక్కోవాలని ఒక సహోదరుడు నాకు జ్ఞాపకం ఉన్నది. వాళ్ళ అమ్మ కొనిపెట్టటల్లా.
నువ్వు ప్రార్థనలోకి వెళ్ళరా, నీకు మొబైల్ ఫోన్ ఎందుకు అంటుంది. లేదమ్మా నేను జాబ్ చేస్తానని వెళ్ళిపోయాడు. ఎంతకాలం చేశాడు జాబు? ఒక 70,000 రూపాయలు సంపాదించుకొని మొబైల్ ఫోన్ కొనుక్కొని ఇంటికి వచ్చాడు. అమ్మా నేను జాబ్ మానేశాను. ఏరా అంటే, నువ్వు మొబైల్ ఫోన్ డబ్బులు ఇవ్వలే కదా, అందుకని నేను దీనికోసం జాబ్కి వెళ్ళాను అన్నాడు. నాకు చూడగా అనిపించింది, ఒక క్రైస్తవుడు కానివాడు, క్రైస్తవుడిగా లేకుండా లోకల్లో ఉన్నవాడే తాను ఒకటి కొనుక్కోవాలనుకుంటే దాని కొరకు 7 నెలలు కష్టపడి 10,000 రూపాయలు సంపాదించి 15,000కి 5,000 ఖర్చు పెట్టుకొని అక్కడ ఉండటానికి తినటానికి అన్ని 7 నెలలు కష్టపడి 70,000 మిగిల్చుకొని మొబైల్ ఫోన్ కొని నేను సంపాదించా అని చెప్తున్నాడు. అది లోకరీతిగా. అయితే అంటే ఒక క్రైస్తవుడు అయి ఉండి మనం ఎంత కష్టపడుతున్నాం పరలోకం చేరాలని, ఒక క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవుడిగా జీవించడానికి. 7 నెలలు కష్టపడ్డాడు ఒక మొబైల్ ఫోన్ కొనటానికి. మనం ఎంతకాలం కష్టపడ్డాం పరిపూర్ణతలోకి రావటానికి? దేవుడు యొక్క ఆత్మ ఫలములు మన లోపల ఉన్నప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు అవి బయటికి రావాలి. అయితే ఆ సమయం రావాలంటే ముందు మనం ప్రార్థించాలా. ఎప్పుడు చెప్పుకునే మాట చెప్తా ఉన్నా, కోడి కింద గుడ్లు పెట్టాం, ఆ గుడ్లను కోడి పొదుగుతూ ఉంటుంది. ఆ గుడ్డు పిల్ల ఎప్పుడు అవుతుంది, ఎందుకు అవుతుంది? ఆ కోడిలో ఉన్న వేడి పిల్ల లోపలికి వచ్చినప్పుడు, గుడ్డు లోపలికి వచ్చినప్పుడు, దానిలో గుడ్డులో ఏదైతే ఉన్నదో అది పిల్లగా తయారయ్యి అక్కడ ఒక వాతావరణం కలిగిస్తుంది ఆ కోడి. దానివల్ల దాని లోపల నుంచి దాని ఒక స్వభావ సిద్ధంగా ఏది ఉన్నదో అది బయటికి రావాలి. ఈరోజు వాక్యము నీకు అటువంటి వాతావరణం కలిగిస్తున్నది. నువ్వు పరిపూర్ణతలోకి రావాలంటే నువ్వు ప్రార్థన అనేదాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆ ప్రార్థన విశ్వాసము నిన్ను నీ యొక్క స్థితిలోకి, నీ యొక్క స్థానంలోకి తీసుకొని వస్తాయి. కోడి చేస్తుంది ఏంటంటే పొదుగుతూ ఉన్నది. మీరు గమనించండి, ఒక నాటుకోడి పొదుగుతూ ఉన్నప్పుడు దాని దగ్గరికి ఏమైనా రానిస్తుందా? ఆ గుడ్డను తీయనిస్తుందా? అదేమైనా తింటుందా? ఆహారానికి కూడా పోదు, అది అక్కడే ఉంటుంది. మీరు గమనిస్తే అది పొదిగే సమయానికి తన బరువు తగ్గిపోతుంది పొదగటం అయ్యేసరికి. అవునా కదా? మరి మన సంగతి ఏంటి? ఒక మాట, భోజనం తినగానే ఎమ్మటే మరుక్షణమే ఎంతమంది ప్రార్థన చేయగలరు? కొద్దిసేపు రెస్ట్ కావాలి పాస్టర్ అదేంటో తెలియదు కానీ మధ్యాహ్నం భోజనం చేసి ఒక గంట, ఒక అరగంట అలాగా పడుకుంటే కానీ బాడీ నార్మల్గా రాదు. పాస్టర్ గారు ఈ మాట నాకు తప్పు అంటలేదు నేను. అయితే ఒక మాట చెప్తా, అది కూడా ఏనండి, డైలీ ప్రార్థన చేస్తే కానీ ఈ శరీరం మాట్లాడింది పాస్టర్ గారు అంటే ఎంత బాగుండునో. నిద్ర తప్పు అంటారా? నిద్రపోలేని కాదంటారా? నీకు హక్కు ఉన్నది. అయితే ప్రార్థన సంగతి ఏంటో చెప్పరాదు అంట. ఇది కూడా చెప్పండి నాకు. ఒక గంటన్నా చేయకపోతే నా బాడీ మాట్లాడదు, నా మాటలు సరిగ్గా ఉన్న, ఆలోచన సరిగ్గా రావండి. నేను సరి చేసుకోవడానికి, నా మనసు మార్చుకోవడానికి, నన్ను నేను కొట్టుకోవడానికి, నన్ను నేను చెక్కుకోవడానికి గంటన్నా ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు అంటే నాకు ఆ మాట నేను చచ్చేదాకా నా గుండెలో ఉంచుకుంటా. ఎవడో చెప్తాడేమో వింటానమాట. చెప్దాం ఆ మాట ఇక్కడి నుంచైనా. నిద్ర ముఖ్యమే కాదంటల్లా, కానీ ఇది ఇంకా ముఖ్యం కదా. ఇక్కడ నిద్ర కన్నా నువ్వు పరలోకంలో మెలుకుంటూ మేలు కదా, అది శాశ్వతమైనది కదా. దాని కొరకు నువ్వేం చేస్తున్నావు? మంచి భోజనం కావాలి. దాదాపుగా నేను అంటాను, వీళ్ళేది ఆడలేదండి అంటాం, ఆహా అంటామేమో, కానీ క్రైస్తవులందరూ భోజన ప్రియులు. వేస్తాను అన్నా, మనం భోజన ప్రియులో కదా చెప్పనా. ఆదివారం మధ్యాహ్నం పూట, ఈరోజు ఆదివారమే కాదు, తెలియట్లే ఈ మధ్య క్యాలెండర్ చూసే అవకాశం దొరకట్లే నాకు. ఆదివారం పూట మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేసరికి దొండకాయ వేపుడు, చారు మీకు మధ్యాహ్నం భోజనంలో పెట్టారు. ఎలా చూస్తారు ప్లేట్ని, వండిన వాళ్ళని? ఏమ్మా చూడరా? ఏం చూశారు? తేడా ఏంటి చూపులో చెప్పండి. హైదరాబాద్లో ఒక సిస్టర్ ఉన్నది, ఏంటి ఆదివారం కూడా తెల్లన్నమేనా అంటదామా? తెల్లన్నమేనంటే బిర్యానీ లేదని. అంటే ఆదివారం అనగా మన మైండ్ ఎలాగున్నది? ఇక కొన్ని ఊళ్ళల్లో అయితే విశ్వాసం ఇళ్ళ దగ్గర కూడా రారు, పొద్దున్న లేవడం ప్రార్థన ఏముండదు. ఆ లుంగీలు కట్టుకుంటారు, మరి చొక్కాలు కూడా వేస్తారు, బయలుని పెట్టుకుంటారు, ఒక సంచి పెట్టుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికి? పెద్ద మొక్క. లేట్ అయితే వెళ్ళిపోతాయి మొక్కలని. అందుకని పొద్దున్న వెళ్ళిపోయి ముందే తెచ్చేసుకోవాలి. ఆ తర్వాత ఏదన్నా కూడా చర్చిగానే ఏదైనా ముందది పడాల్సిందే. నువ్వు తిను, నీ హక్కు, అది దేవుడికి ఇచ్చాడు. చంపుకోమన్నాడు, తినమన్నాడు. అయితే దానికన్నా ఎక్కువ ప్రార్థన, దానికన్నా ఎక్కువ దేవుడు, దానికన్నా ఎక్కువ సంఘము, దానికన్నా ఎక్కువ క్రీస్తు, దానికన్నా ఎక్కువ విశ్వాసము, దానికన్నా ఎక్కువ పరలోకం. అవన్నీ చెయ్యి. ఇక్కడి వరకే నీకు పని చేస్తాయి. ఈ శరీరం ఈరోజు తిన్నావు, రేపొద్దు నువ్వు మళ్ళా తినాల్సిందే దాన్ని. మరి ప్రార్థన సంగతి ఏంటి?
విశ్వాసం సంగతి ఏంటి? నువ్వు దేవుణ్ణి చేరే సంగతి ఏంటి? కాబట్టి క్రైస్తవంలో పునాది అనేది విశ్వాసము, దేవుడికి దగ్గరగా నడవటము, దేవుడు యొక్క పోలికల్లో ఉండటము, ఆయన యొక్క స్వరూపంలోకి మనం మారటము, మనకి లేనివి మనం అతికించుకోకుండా ఎలాగైతే ఉన్నామో మనం అలాగే జీవించాలి. మనం మారింది చూపించాలి, కానీ లేనిది అతికించుకుంటే మనం క్రైస్తవుడం కాము. కాబట్టి క్రైస్తవంలో నటించటం లేదు, క్రైస్తవంలో ఉన్నది వాక్యానుసారంగా జీవించటమే. అలాంటి వాళ్ళు దేవుడికి కావాలి. అలాంటి వాళ్ళలో ఉండేదే దేవుడి యొక్క ఫలములు అయి ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ. దేవుని మళ్ళీ దీవించును గాక. మనం అందరం లేచి నిలబడదాం.